మధురమైనది నా యేసు ప్రేమ, మరుపురానిది నా తండ్రి ప్రేమ. మధురమైనది నా యేసు ప్రేమ, మరుపురానిది నా తండ్రి ప్రేమ. మరువలేనిది నా యేసుని ప్రేమ, మరువలేనిది నా యేసుని ప్రేమ. మధురాతి మధురము నా ప్రియుని ప్రేమ, మధురాతి మధురము నా ప్రియుని ప్రేమ. ప్రేమ 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 నా యేసు ప్రేమ. ప్రేమ 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 నా యేసు ప్రేమ. మధురమైనది నా యేసు ప్రేమ, మరుపురానిది నా తండ్రి ప్రేమ. మధురమైనది నా యేసు ప్రేమ, మరుపురానిది నా తండ్రి ప్రేమ. ఇహలోకాశలతో అందుడనే నైతిని, నీ సన్నిధి విడచి నీకు దూరమైతిని. ఇహలోకాశలతో అందుడనే నైతిని, నీ సన్నిధి విడచి నీకు దూరమైతిని. చల్లని స్వరముతో నన్ను నీవు పిలచి, చల్లని స్వరముతో నన్ను నీవు పిలచి, నీలో నన్ను నిలిపిన నీ ప్రేమ మధురం, నీలో నన్ను నిలిపిన నీ ప్రేమ మధురం. ప్రేమ 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 నా యేసు ప్రేమ. ప్రేమ 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 నా యేసు ప్రేమ. మధురమైనది నా యేసు ప్రేమ, మరుపురానిది నా తండ్రి ప్రేమ. మధురమైనది నా యేసు ప్రేమ, మరుపురానిది నా తండ్రి ప్రేమ. పర్వతములు తొలగిన, మెట్టలు గతి తప్పిన, ఎగిసి పడే అలలతో కడలే గర్జించిన. పర్వతములు తొలగిన, మెట్టలు గతి తప్పిన, ఎగిసి పడే అలలతో కడలే గర్జించిన. మరణపు ఛాయలే దరిచేరనీయక, మరణపు ఛాయలే దరిచేరనీయక, నీ కౌగిటలో దాచిన నీ ప్రేమ మధురం. ప్రేమ 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 నా యేసు ప్రేమ. ప్రేమ 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 నా యేసు ప్రేమ. మధురమైనది నా యేసు ప్రేమ, మరుపురానిది నా తండ్రి ప్రేమ. మధురమైనది నా యేసు ప్రేమ, మరుపురానిది నా తండ్రి ప్రేమ. ఏదైనా నీవే చేయగలవయ్యా, నా జీవితానికి యేసయ్యా. సాధ్యము కాని వాటిని
నమ్మలేని వాటిని, సాధ్యము కాని వాటిని, నమ్మలేని వాటిని నీవే చేయగలవయ్యా నా యేసయ్యా, నీవే చేయగలవయ్యా నా యేసయ్యా, ఏదైనా నీవే చేయగలవయ్యా నా జీవితానికి యేసయ్యా, సాధ్యము కాని వాటిని, నమ్మలేని వాటిని, సాధ్యము కాని వాటిని, నమ్మలేని వాటిని నీవే చేయగలవయ్యా నా యేసయ్యా, నీవే చేయగలవయ్యా నా యేసయ్యా, ఏదైనా నీవే చేయగలవయ్యా నా జీవితానికి యేసయ్యా, యోగ్యత లేని దానని, ఏ మంచి లేని దానిని ఉదయించే నీ కృప నా హృదయంలో యేసయ్యా, యోగ్యత లేని దానిని, ఏ మంచి లేని దానిని ఉదయించే నీ కృప నా హృదయంలో యేసయ్యా, ఆశించిన వారికి, అడిగిన వారికి, ఆశించిన వారికి, అడిగిన వారికి ఆశలు తీర్చే నమ్మకమైన నిజ దేవుడా నా నజరేయుడా, నా క్షేమాధారము నీవే, నా ఆశ్రయము నీవే, నా క్షేమాధారము నీవే, నా ఆశ్రయము నీవే, నా క్షేమం నా ఆశ నీవే యేసయ్యా, నా క్షేమం నా ఆశ నీవే యేసయ్యా, ఏదైనా నీవే చేయగలవయ్యా నా జీవితానికి యేసయ్యా, దాచబడిన నీ సంకల్పం బయలుపరచగలవయ్యా, శత్రువుకు చిక్కనీయగా నడిపించగలవయ్యా, దాచబడిన నీ సంకల్పం బయలుపరచగలవయ్యా, శత్రువుకు చిక్కనీయగా నడిపించగలవయ్యా, వాడబారనీయగా ఓడిపోనీయగా, వాడబారనీయగా ఓడిపోనీయగా, విజయ పదములో నడిపించే విజయశీలుడా నా నీతి సూర్యుడా, నా జీవిత గమ్యము నీవే, అర్పించిన సర్వము నీకే, నా జీవిత గమ్యము నీవే, అర్పించిన సర్వము నీకే, నా జీవం నా సర్వం నీవే యేసయ్యా, నా జీవం నా సర్వం నీవే యేసయ్యా, ఏదైనా నీవే చేయగలవయ్యా నా జీవితానికి యేసయ్యా, సాధ్యము కాని వాటిని, నమ్మలేని వాటిని, సాధ్యము కాని వాటిని, నమ్మలేని వాటిని నీవే చేయగలవయ్యా నా యేసయ్యా, నీవే చేయగలవయ్యా నా యేసయ్యా, ఏదైనా నీవే చేయగలవయ్యా నా జీవితానికి యేసయ్యా. ఈ సమయంలో జ్యోతి, సిస్టర్ జ్యోతి మరొక పాట పాడతారు. మీ అందరికీ సందేహం గల జ్యోతి అని జాను వాళ్ళ మిస్సెస్ నిన్న దినము చక్కని వివాహ కార్యంలో దేవుడు సిద్ధపరిచినటువంటి జాన్ యొక్క భార్య జ్యోతి సిస్టర్ గారు మరొక పాట పాడి దేవుణ్ణి మహింపరచాలని ప్రేమతో కోరుతున్నాం. పరమా జీవము నాకు నివ్వా, తిరిగి లేచెను నాతో నుండా,
జీవము నాకు నివ్వా తిరిగి లేచెను నాతో నుండా నిరంతరము నడిపించును మరల వచ్చి యేసుకొని పోవును నిరంతరము నడిపించును మరల వచ్చి యేసుకొని పోవును యేసు చాలును చాలును యేసు చాలును చాలును ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును సాతాను శోధనలధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను సాతాను శోధనలధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళెదను లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళెదను యేసు చాలును చాలును యేసు చాలును చాలును ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును పచ్చిక బయలులో కరుణజేయును శాంతి జలము చెంత నడిపించును పచ్చిక బయలులో కరుణజేయును శాంతి జలము చెంత నడిపించును అని సముద్రానము తృప్తిపరచును మరణలోయలో నన్ను కాపాడును అని సముద్రానము తృప్తిపరచును మరణలోయలో నన్ను కాపాడును యేసు చాలును చాలును యేసు చాలును చాలును ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును నరులెల్లరూ నన్ను విడచినను శరీరము కుల్లి కృశించినను నరులెల్లరూ నన్ను విడచినను శరీరము కుల్లి కృశించినను హరించినన్నా ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను హరించినన్నా ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను యేసు చాలును చాలును యేసు చాలును చాలును ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును థ్యాంక్ యూ సిస్టర్. నువ్వు పాడబాటం మాకే కాదు, మీ యొక్క భర్త జానస్ కూడా సస్పెన్స్గా ఉంది. థ్యాంక్ యూ. చక్కని పాట పాడి దేవుని మహింపరిచారు. ఇందాక అడిగితే మా జ్యోతి పాడదు అని చెప్పాడు. సో ఏదైనప్పటికీ చక్కని పాట పాడినటువంటి సోదరికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. అంత తల వంచండి, కళ్ళు మూసుకోండి. సోదరుడు దిలీప్ వాక్యపచిత్వం చిన్న ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత వెంకటేశ్వర మావి గారు వచ్చి మనకు వాక్య సందేశాన్ని అందిస్తారు. తండ్రి స్తుతి స్తోత్రం ప్రభా. తండ్రి గడిచిన కాలం అంతయు ప్రభా నీ రెక్కల చాటు మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి ప్రభా మమ్మల్ని ప్రభా
ఈరోజు ఆదివారం ఆరాధన కొడుకు మమ్మల్ని ప్రభా ఆరాధించుటకు పాటల ద్వారా ప్రభు నిన్ను మహిమపరిచినందుకు ప్రభా మాకు ఈ అవకాశం ఇచ్చినారు ప్రభా నీకు స్తోత్రం ప్రభా. ఇప్పుడు వాక్యం చెప్పుకోచుండగా ప్రభా మీరు మాతో మాట్లాడండి ప్రభా, మాకు కావాల్సిన జీవాహారం దయచేసి మమ్మల్ని ప్రభా వాక్యానుసారంగా జీవించేలాగా మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటూ యేసు నామములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో వెంకటేశ్వర స్వామి గారు వచ్చి ఒక సందేశాన్ని అందించడానికి ప్రేమతో వారిని ఆహ్వానిస్తున్నాం. ప్రియ సంఘానికి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామంలో మీకందరికీ వందనాలు. అమ్మా మీరంతా సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉండాలి. సంతోషించుడి, మరలా చెబుతున్నాను సంతోషించుడి అని చెప్పి మనకు వాక్యం ఉంటుంది. అది దేవుడిచ్చిన మాట అది. సో కాబట్టి మీరు సంతోషంగా ఉండాలి. చాలా పలసగా ఉంది. స్త్రీలు అంటే ఇక్కడ కూర్చొని వస్తున్నారు, అటు కూర్చున్నారని పలసగా ఉంది ఇక్కడ. ఓకే, సరే. మన ఆరాధన ఎంతో క్రమంగా మర్యాదగా జరిగింది. దేవునికి మహిమ ఘనత ప్రభావములు చెల్లును కాక. వాక్యంలోకి వెళ్దాము. దేవుడు తగిన సమయంలో తగిన కాలంలో భూమి మీద జరుగుతున్న పాపం దాన్ని బట్టి తన కుమారుణ్ణి పంపించుటకు ఆయన అనుకున్నప్పుడు ఒక కాలం కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ కాలం రానే వచ్చింది. రానే వచ్చినప్పుడు ఎవరు మాట్లాడుతుంది? దయచేసి మాట్లాడవాకండి, డిసిప్లైన్గా ఉండండి, వాక్యం శ్రద్ధగా వినండి. పిల్లలు మీరు వదిలేయండి, సరేనా? మాట్లాడదలుచుకుంటే చెట్టు కిందకి వెళ్ళి మాట్లాడుకోవచ్చు. బయట చెట్టు కిందకి వెళ్ళి మాట్లాడుకుని రండి. సో ఆ కాలం రానే వచ్చింది. రానే వచ్చినప్పుడు ఆల్రెడీ ప్రవక్తలు ముందుడే చెప్పారు, లోకరక్షకుడు వస్తాడు, అది కూడా కన్యక గర్భం ద్వారా ఈ లోకంలో జన్మిస్తాడు లోకరక్షకుడని 400 సంవత్సరాల క్రితమే ప్రవక్తలు చెప్పారు. చెప్పినప్పుడు ఆ సమయం రానే వచ్చింది. ఆ టైంలో విన్నవారంతా ఒక దైవజనుడు చెప్తున్నాడు, కొంతమంది స్త్రీలైతే దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని కొరకు ఎదురు చూస్తున్నవారు, వాళ్ళు తన యొక్క క్యారెక్టర్ని, తన యొక్క ప్రవర్తనను దేవునికి ఇంపైన సువాసన వల్ల ఉండులాగును, దేవునికి ఇష్టకరమైన జీవించటంలో కానీ వాళ్ళ యొక్క ఆ యొక్క శరీరాన్ని కానీ ఆ యొక్క ఆత్మను కానీ, వాళ్ళలో ఉన్న ఆత్మను కానీ వాళ్ళ యొక్క ప్రవర్తన కానీ కాచుకొని జాగ్రత్తగా ఎదురు చూస్తూ ఉన్నారట. ఎదురు చూస్తూ ఉన్నప్పుడు
భూలోకమంతటి మీద ఒకే ఒక వ్యక్తి, ఒకే ఒక స్త్రీ ఆ దేవునికి యోగ్యంగా కనిపించింది. తన కుమారుడు ఈ భూమి మీద రావడానికి శరీరాన్ని పొందుకోవాలి కాబట్టి శరీరంలో తన యొక్క పరిశుద్ధాత్మను పంపించి ఆ శరీరం ద్వారా ఈయన శరీరం పొందడానికి తోడ్పాటైన ఒక వ్యక్తి ఉంది. ఎవరది? అదేంటి? అది కాదండి, క్షమించాలి. ఎవరామె? మరియమ్మ అనమాట. మరియమ్మ తన యొక్క అన్ని విషయాల్లో దేవునికి ఆమె ఒక్కతే 100కి 100% ఆమె కరెక్ట్గా కనిపించింది. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ ద్వారా ఆ దేవుడే మానవ రూపంలో రావడానికి ఆమె ధన్యురాలు. ఆమె దేవుని శరీరాన్ని, దేవునికి శరీరం ఇచ్చింది ఆమె. దేవునికి ఎంత గొప్ప ధన్యత అది, ఎంత గొప్ప ధన్యత. అలాంటి అనుభవాన్ని నీవు నేను కలిగి ఉండాలి. దేవుడు నీలో నాలో నివసించాలి అంటే అలాంటి అనుభవాన్ని కలిగి ఉండాలి. లేకపోతే దేవుడి యొక్క సన్నిధి కానీ, దేవుడు నీ దగ్గర నా దగ్గర రావడానికి కానీ దేవుడికి కుదరదు. ఎందుకంటే నా కనులు దుష్టత్వం చూడలేని నిష్కలంకమనేవి కదా అంటాడు. దుష్టత్వాన్ని ఆయన చూడలేడు. ఏ శరీరంలో కానీ, ఏ గృహంలో కానీ, ఏ సంఘంలో కానీ దుష్టత్వము ఉందంటే ఆ యొక్క సంఘంలో కానీ, ఆ యొక్క ఇంట్లో కానీ, ఆ యొక్క శరీరంలో కానీ దేవుడు నివాసము ఉండదు. దేవుని నివాసం ఉండదంటే ఆటోమేటిక్ ఎవరిది? ఇంకా ఎవరిది? సాతానుడిది ఉండిపోద్ది. సాతానుడు ఉంటే నీ జీవితం నా జీవితము అల్లకల్లోలమే. అది ఇంక నలవనిది అది. సో కాబట్టి దేవుడు రావడానికి ఆమోదయోగంగా ఈరోజు నీ శరీరాన్ని, నా శరీరాన్ని, నీ కుటుంబాన్ని, నా కుటుంబాన్ని, నీ సంఘాన్ని మనము ఆ విధంగా ఏర్పాటు చేసుకోవాలి. నెంబర్ 1. తర్వాత యేసు ప్రభు పుట్టినప్పుడు తొలిచూలుని వాళ్ళు ఏం చేసేవారంటే మందిరానికి తీసుకెళ్ళి ప్రతిష్ఠ చేసేవారు. తొలిచూలుని. సో యేసు ప్రభు మొదటి బిడ్డగా పుట్టాడు. వాళ్ళకి పుట్టినప్పుడు వాళ్ళు మందిరానికి తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఒక వ్యక్తిని మనం చూస్తాం. ఆయన పేరే సుమియోను. విన్నారా మీరు ఆ మాట? సుమియోను అనే వ్యక్తిని మనము చూస్తాము. చూసినప్పుడు ఆయన వచ్చి ఆ బిడ్డను పట్టుకొని ఆయన్ని ఆశీర్వదించేవాడుగా, ఆయనంటే ఏందో చెప్పేవాడుగా ఆడుంటాడు అనమాట. ఇంతమంది జనాలు ఉంటే ఆ యొక్క యేసు ప్రభుని పట్టుకునే ఆ ధన్యత అనేది ఎవరికి వచ్చింది? సుమియోనికి మాత్రమే వచ్చింది. అర్థమైందా? యేసు ప్రభుని దేవుడిని పట్టుకునే ధన్యత అంతమందిలో ఎవరికి వచ్చింది? ఒకే ఒక సుమియోనికి. తల్లి అంటే ఎలాగో కలిగింది కాబట్టి ఆమె పట్టుకుంటుంది, అది వేరే మేటర్ది. కానీ అంతమంది జనాల్లో అతన్ని పట్టుకొని ఆయన గురించి చెప్పే భాగ్యం ఓన్లీ ఒక సుమియోనికి వచ్చింది. అసలు సుమియోన్ అంటే ఎవరు చూడండి. లూకా సువార్త 2:25 ఉంటుంది చూడండి. 2:25 తీయండి. నేను చదువుతున్నప్పుడు మీరు చూడండి. యెరూషలేమునందు సుమియోనును ఒక మనుషుడు ఉండెను. అతడు నీతిమంతుడను భక్తిపరుడునై ఉండి ఇజ్రాయేల్ యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. తర్వాత పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభువు యొక్క క్రీస్తును చూడక మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చాను. ఆత్మవశుడై ఎప్పుడైతే వీళ్ళు యేసు ప్రభుని, బాలయేసుని తీసుకొచ్చి ప్రతిష్ఠ చేయటకు మందిరాన్ని తీసుకొచ్చినప్పుడు ఆత్మవశుడై ఒక వ్యక్తి ఆడికి పంపబడెను. ఆత్మవశుడైన ఒక వ్యక్తిని మందిరంలోనికి పంపబడ్డాడు. అతని పేరేం పేరు? సుమియోను. అతను ఎలాంటి వాడు? అతడు నీతిమంతుడను. అతడు ఎటువంటి వాడు? అందరిలో అక్కడున్న వారందరూ అతను నీతిమంతుడుగా దేవునికి కనబడ్డాడు. తర్వాత భక్తిపరుడునై ఉండి, అందరూ భక్తులే, అక్కడ ఉన్న వారంతా భక్తులే, కానీ
దేవునికి అతని కుమారుణ్ణి పట్టించుటకు భక్తిగా ఎవరు కనిపించారు? సిమియోను మాత్రమే కనపడ్డాడు. అక్కడ సిమియోను మాత్రమే కనపడ్డాడు. భక్తిపరుడై ఉండి ఇజ్రాయెల్ యొక్క ఆదరణ కొరకు కనిపెడుతున్నాడు. ఇజ్రాయెల్ యొక్క ఆదరణ కొరకు కనిపెట్టుకొనిచుండి ఆ పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతను చేయి కార్యములన్నీ పరిశుద్ధాత్మ కార్యాలు. అతను పరిశుద్ధాత్మతో నడిపించబడుతున్నాడు కనుక దేవుని దృష్టి అతని మీదకి వచ్చింది కనుక అతడు ఆత్మవశుడై మందిరంలోనికి వచ్చి ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చాను. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసుని దేవాలయంలోనికి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులతో ఆయనను తన చేతులతో దేవుణ్ణి ఎత్తుకున్నాడు. ఎంత గొప్ప ధన్యత! అంతమందిలో అందరూ ఉంటే ఆ ధన్యత సిమియోనుకే దక్కింది. దేవుణ్ణి చేతులతో పట్టుకునే ధన్యత ఇక్కడ తెలుసు మీకు, దేవుణ్ణి చేతులతో పట్టుకునే ధన్యత సిమియోనుకు మాత్రమే దక్కింది ఎక్కడున్న వారందరిలో. అంటే ఆయన ఎంత పరిశుద్ధంగా జీవించాడో మీకు అర్థమవుతుందా? ఆడ మరియమ్మ ఎంత పరిశుద్ధంగా జీవిస్తే యేసువును కనడానికి దేవుడు ఛాన్స్ ఇచ్చాడు. ఇక్కడ ఈయన ప్రతిష్ఠ చేయడానికి ఇంతమంది జనాలుంటే సిమియోనికి ఆ ఛాన్స్ దక్కింది. దేవుణ్ణి పట్టుకునే ఛాన్స్ అక్కడ దేవదూతలు కూడా ఛాన్స్ లేదు. ఎందుకంటే దేవదూతలు అక్కడ 6 కాళ్ళు ఉంటే 6 రెక్కలు ఉంటే వాళ్ళు కాళ్ళు ముడుచుకొని చేతులు ముడుచుకొని కళ్ళు ముడుచుకొని 2 రెక్కలతోటి 2 రెక్కలని కాళ్ళ ముడుచుకొని 2 రెక్కలతో ఎగురుతూ ఉండి పరిశుద్ధుడా పరిశుద్ధుడా అని చెప్పి వాళ్ళు చేయి ప్రార్థన అదే. వాళ్ళు చూసింది లేదు దేవుణ్ణి. కానీ ఇక్కడ దేవుని కుమారుడైన యేసుని ఆయన అదృశ్య దేవుని స్వరూపమై ఉన్నాడని చెప్పి వాక్యం ఉంటుంది. మీరు చూసారు ఎప్పుడన్నా? ఆయన గురించి రాస్తూ ఆయన అదృశ్య దేవుని యొక్క స్వరూపమై ఉన్నాడు. ఆ బాలుడు ఎవరంటే దేవుని యొక్క స్వరూపము, దేవుడే ఆయన. సో కాబట్టి ఆయన్ని ఆ యొక్క దేవదూతలకి లేని భాగ్యము ఇక్కడ సిమియోనికి పట్టుకునే భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడు. అంటే సిమియోను ఎంత పవిత్రంగా జీవిస్తున్నాడో, సిమియోను దేవునికి ప్రతి విషయంలో జీవిస్తున్నాడు. లేకపోతే ఏ ఒక్క చిన్న ఫాల్ట్న కూడా దేవుడు ఆ మనిషికి ఛాన్స్ ఇవ్వడు. దాంట్లో నో డౌటే లేదనమాట. కాబట్టి సిమియోను నీతిమంతుడు. ఇంకెవరు రాయబడింది ఆయన గురించి? భక్తిపరుడు, నీతిమంతుడు. నీతి నువ్వేం చేస్తున్నావు? నీ నీతి నా నీతి ఎలాగుంది తల్లి? నీతి అంటే ఒక డెఫినేషన్ ఇవ్వండి ఎవరన్నా. నీతి అంటే సరే చాలా డెఫినేషన్స్ మనం ఇవ్వచ్చు. నీతి అంటే చక్కటి సంబంధం కలిగి ఉండటం, చక్కటి సంబంధాన్ని కలిగి ఉండటం. ఒకసారి అంటారు నీతి లేని కుక్క అంటారు. ఆ కుక్క అనే దానికి నీతి అనేది తెలియదు, ఎట్టబడి అటు జీవిస్తూ ఉంటుంది. నీతి కలిగి ఉంటుంటే చక్కటి సంబంధాన్ని కలిగి ఉండటం. భక్తి అంటే భక్తిపరుడు అంటే భయభక్తి కలిగి ఉండటము. భక్తి అంటే నిన్ను నువ్వు జయించుకున్నవాడే భక్తిపరుడు. ఇప్పుడు ఒక ఛాంపియన్ని మనం చూస్తాము. ఛాంపియన్ని చూసినప్పుడు 5 పరిగెట్టినప్పుడు 5లో ఒకడు గెలిచినప్పుడు వాడు ఛాంపియన్. 5 వెనకనెట్టిన 4 వాడు ముందుకెళ్ళినప్పుడు వాడు గెలిచినప్పుడు వాడు ఛాంపియన్. కానీ ఇక్కడ భక్తిపరుడు అంటే తనను జయించుకున్నవాడే భక్తిపరుడు. మనలో ఉండే కుట్ర, క్రోధము, కుతంత్రము, శరీర కార్యాలు ఉన్నాయని మీకు తెలుసు కదా, అన్నీ ద్వేషము, ఇవన్నిటిని జయించుకొని ఎవడైతే నిలబడగలుగుతాడో వాడే ఛాంపియన్, వాడే భక్తిపరుడు. ఇప్పుడు మోషే వాళ్ళు నడిపిస్తున్నప్పుడు వాళ్ళు ఘోరమైన కార్యాలు చేస్తారు. ఐగుప్తు నుంచి వచ్చేటప్పుడు చేస్తూ ఉంటే దేవుడు వీళ్ళని సర్వనాశనం చేయాలని చెప్పి కోప్పడి నేను వీళ్ళని చంపేస్తానంటే, అయ్యా వాళ్ళు నీ పిల్లలు, నువ్వు అలా చంపేస్తే అన్యులు ఏమనుకుంటారు? వాళ్ళని నడిపించలేక అరణ్యంలో తీసుకొచ్చి వాళ్ళు దేవుడే వారిని చంపేశాడయ్యా అని అన్యులు అనుకుంటారయ్యా, అది నీకొద్దు అని చెప్పి ఆయన్ని దేవుణ్ణి శాంతపరిచేవాడిగా మోషే ఉన్నప్పుడు ఆ ప్రార్థన కూడా మోషే
చేసిన విన్నపము దేవునికి ఎంతో ఆమోదయోగంగా ఉండి శాంతపడి మోషే నీకేం కావాలో కోరుకోమంటాడు. ఉన్నప్పుడు ఆయన ఏం చెప్పాడు? ఏమన్నాడు చెప్పండి? అప్పుడు దేవుడు మోషే నీకేం కావాలో కోరుకోమన్నప్పుడు మోషే ఏం చెప్పాడు? ఏమడిగాడు చెప్పండి? అయ్యా నేను నిన్ను చూడాలి, నీ మహిమను చూడాలి. సింపుల్గా అన్నాడు, అయ్యా నేను నిన్ను నీ మహిమను చూడదు అంటే అప్పుడు ఏమంటాడంటే ఆయన, మోషే నీవు నన్ను చూడలేవు కనుక నువ్వు అలా ఉండు, నేను వెళ్తూ ఉంటాను, అప్పుడు నా వెనక భాగం చూడమంటే, నువ్వు అలా ఉండు నేను పోతూ ఉంటాను, నువ్వు నా వెనక భాగాన్ని చూడమంటే అప్పుడు ఆయన చూసినప్పుడు ఆయన ఏం కల్పిస్తుంది? ఏమి చూస్తాడు తెలుసా? జాలి, దయ, కరుణ, ఇలాంటివన్నీ దేవుడు వెనక ఉండి చూస్తుంటాడు అనమాట. దేవుడంటే జాలి, దేవుడంటే కరుణ, దేవుడంటే దయామయుడు, దేవుడంటే ప్రేమ కలిగిన వాడు, ద్వేషం లేనివాడు. ఇలాంటి ఆత్మీయ ఫలాలన్నీ ఆయన దగ్గర చూస్తాడు. దేవుడంటే అది. ఇవన్నీ కాకుండా వేరే ఎన్ని శారీరక మనలో ఉన్నప్పుడు వాటిని జయించుకొని ఉండేవాడే, అదే ఆ దుష్టత్వం కిందకు వస్తాయి ఇవన్నీ. ఏ దుష్టత్వం లేకుండా ఉన్నవాడే నిజమైన భక్తుడు. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా పరీక్షిస్తూ ఉంటాడు. ఆ పరీక్షలో పాస్ అయిన వాడే భక్తుడు. ఫెయిల్ అయ్యావనుకో నువ్వు నిజమైన భక్తుడివి కాదు, నువ్వు సిమియోనువి కాదు. సిమియోను లాంటి గుణము నీలో లేదు, మరియమ్మ లాంటి గుణము నీలో లేదు. ఆ గుణం ఆమెలో ఉందంటే ఆ రోజు యేసుప్రభు ఆమెలో పుట్టేవాడే కాదు. అలాంటి గుణము, చెడ్డ గుణము, దుష్టత్వమైన గుణము సిమియోనులో ఉందంటే సిమియోను ఆ బిడ్డని, పసి యేసుని పట్టుకునేవాడు ఆ ఛాన్స్ ఇచ్చేవాడే కాదు. వాళ్ళు అది పొందారంటే వాళ్ళు భూలోకంలో ఉన్న పరిశుద్ధులు, నీతిమంతులు, భక్తిపరులు, వాళ్ళనే భక్తిపరులు అనుకుంటాము. అందుకే దేవుడు వాళ్ళకి ఛాన్స్ ఇచ్చేవాడుగా ఉన్నాడు. సరేనా? ఆయన వచ్చి ఈయన గురించి చెప్తాడు అనమాట. సిమియోను వచ్చి ఏం చెప్తాడు? చేత ఎత్తుకొని దేవుని స్తుతించట్లే నేను నాదా ఇప్పుడు సరే ఆయన కొన్ని మాటలు చెప్తాడు. కానీ ఇక్కడ ఏంటంటే పట్టుకునేను, యేసయ్యని పట్టుకునేను, బాలయేసుని పట్టుకునేను, దేవునినే పట్టుకునేను. దేవదూతలేని భాగ్యము ఇక్కడ ఈయనకి వచ్చింది. దేవదూతలందరూ ఇలా కళ్ళు మూసుకొని రెండు రెక్కలతో కాళ్ళు నీట పట్టుకొని రెండు రెక్కలు ఎగురుతూ పరిశుద్ధుడా అని వాళ్ళు ప్రార్థిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ సిమియోనుకి ఆ భాగ్యము దొరికింది. ఓకే, నెంబర్ 2. సరే, ఇద్దరిని మనం ఇప్పుడు, ఒక ఆమె మరియమ్మ, రెండోది సిమియోను. తర్వాత మూడో వ్యక్తిని ఒకరిని చూస్తున్నాము. యేసు ప్రభు చనిపోయినప్పుడు యేసు ప్రభు రక్తాన్ని సిందించి మన పాప శాప విమోచనకు ఆయన క్రైదనముగా ఆయన పరిశుద్ధ పవిత్ర రక్తాన్ని చిందించి నిన్ను నన్ను పాప విముక్తులుగా చేసి మన పాపనంతా ఆయన మీద వేసుకొని కలవరశిలలో మరణించి 3వ దినాన మృత్యుంజయుడై లేచాడు. మరణించినప్పుడు ఏం జరిగిందంటే అక్కడ ఇంకో వ్యక్తిని మనం చూస్తాము. యేసోబు అనే వ్యక్తిని, అరిమత యేసోబు అనే వ్యక్తిని మనం చూస్తాం. జ్ఞాపకం ఉన్నాడు మీకు? అసలు ఈ మనిషి జ్ఞాపకం ఉన్నాడు మీకు? సిమియోను అంటే జ్ఞాపకం లేదని నాకు తెలుసు. ఇక్కడ 20% ఏళ్ల మీద లెక్కేస్తుంటే ఒక 10 మందికే తెలుస్తుంటుంది, ఒక 5 మందికే తెలుస్తుంటుంది. ఇక్కడ మళ్ళీ యేసు ప్రభుని ఆయన శిలువలో మరణిస్తూ తండ్రి సమాప్తమైంది, నన్ను తీసుకెళ్ళమంటాడు. సింపుల్ వాళ్ళే చెప్తున్నాను. తర్వాత ఒక వ్యక్తి పర్మిషన్ తీసుకొని ఆయన కిందకి దించి నారబట్టలతో చుట్టి ఆయన్ని తన కొరకు చేయించుకున్న సమాధిలో భద్రపరుస్తాడు. అక్కడ అంతమంది ఉన్నారు. కానీ యేసు ప్రభు యొక్క ఆ యొక్క శవమును, అంటే ఆ శరీరాన్ని ముట్టుటకు అక్కడ ఒకే వ్యక్తిని దేవుడు ఎంచుకుని వాడిగా ఉన్నాడు. ఆయన పేరే అరిమత యేసోబు. అది తీయండి చూద్దాం. లూకా సువార్త 23:25 ఉంటుంది చూడు. 23:50 చూడండి. అరిమతయు అను
యూదుల పట్టణపు సభ్యుడైన యేసోపు ఒకడుండెను. అతడు సజ్జనుడు. అతడు ఏమైనాడు? సజ్జనుడు. నీతిమంతుడనై ఉండి వారి ఆలోచనలకు వేరు చేసిన పనికి సమ్మతింపక దేవుని రాజ్యం కొరకు కనిపెట్టుకునిచుండువాడు. అతడు పిలాతు నద్దకు వెళ్ళి యేసు దేహం తనకిమ్మని అడుగుకొని దానిని క్రిందకు దించి సన్నపు నార బట్టలతో చుట్టి తొలిచిన రాతి సమాధిలో ఉంచెను. ఆయన ఏం చేశాడు? యేసు యొక్క శరీరాన్ని దించి సన్నపు నార బట్టలతోటి చుట్టాడు. అక్కడ కూడా ఆయన యేసుని ఎత్తుకున్నాడు అనమాట. ఆ శిలువలో ఉన్న యేసయ్యని ఎత్తుకొని దించి పట్టుకొని సన్నపు నార బట్టలు చుట్టాడు. యేసు యొక్క శరీరాన్ని తాగడానికి కూడా అక్కడ ఎవరు నిల్చున్నాడు? ఆరిమతవు యేసపు. ఆయన ఎటువంటి వాడు? ఆయన ఏం రాయబడింది ఆయన గురించి? ఇంకా సజ్జనుడు, నీతిమంతుడు. సజ్జనుడు, నీతిమంతుడు. ఇక్కడ నీతి అనేది కామన్ అందరికీ. అక్కడ ఉంది, ఇక్కడ ఉంది అనమాట. ఆయన భక్తుడు, ఇక్కడ సజ్జనుడు. జనుల్లోకి అందరికంటే ఆయనకి దేవుడికి ఇష్టమైన వాడు సజ్జనుడు. ఆయన శరీరాన్ని కూడా తాగడానికి కూడా సజ్జనుడిని, నీతిమంతుడిని మాత్రమే దేవుడు ఎన్నుకున్నాడు. చూసారా? అక్కడ పవిత్ర పరిశుద్ధమైన మరియమ్మను, తర్వాత నీతిమంతుడైన భక్తిపరుడైన సిమియోనును ఎత్తుకున్నటకు ఇక్కడ తన శరీరాన్ని, ఆత్మవదిన శరీరాన్ని కూడా ఆయన 3వ దినం లేవాలి కదా, ఆయనకంతా ఒక సెట్టింగ్ కావాలి కదా, దాన్ని పెట్టుటకు నీతిమంతుడైన సజ్జనుడైన ఆరిమతపు యేసోపును ఎన్నుకున్నాడు. వాళ్ళకి ఆ అనుభవం ఉంది, దేవుణ్ణి తాకిన అనుభవం ఉంది. ఆయన సజీవుడిగా ఉన్నప్పుడు తన యొక్క ఆత్మ తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ యొక్క శరీరాన్ని ముట్టుకున్నట్టు కూడా ఒక సజ్జనుడిని, నీతిమంతుడినే ఎన్నుకున్నాడు. సో కాబట్టి ఈ కాలంలో మనము ఆయన్ని సేవిస్తున్నాము. ఎప్పుడైనా మీకు ఆయన్ని తాకిన అనుభవం మీలో ఉందా? ఆ నీతిమంతత్వం కలిగి, ఆ సజ్జనత్వం కలిగి, ఆ భక్తి పర్వత్వం కలిగి వాళ్ళు తాకినట్టు మీరు తాకిన అనుభవం మీలో ఉందా? చెప్పండి. ఈరోజు క్వశ్చన్ ఏంటంటే అది, ఆ యొక్క అనుభవం మీకుందా? చెప్పండి. ఉందలే చెప్పండి. పలకండి. పలకాలి. ఇక్కడ పలకాలి. పలికితేనే ముందుకెళ్తా. అలాంటి తాకిన అనుభవం మీకుందా? ఇప్పుడు తెలిసిపోద్ది. అంటే మన విశ్వాస లోతు ఎంత ఉందో, మనం వస్తూ పోతూ ఉన్నామా అనేది ఈ విధంగా తెలిసిపోతుంది. ఏమి తెలిసి ఉండదు చెప్పండి. నాకు చెప్పాలి. తెలిసేవారని చెప్పండి. వాక్యం తెలిసేవారు కదా కొంతమంది. ఏమా నీకుందా? ఆయన్ని తాగిన అనుభవం నీకుందా? చెప్పు. నేను గోడకేసి బద్దలు ఉంటుంది, నాకు అంత కోపం వస్తుంది నాకు. కానీ ఇక్కడ మాట్లాడకూడదు. చెప్పండి తల్లి, చెప్పండి. మీకు ఆయన తాగిన అనుభవం మీకుందా? అరే చెప్పండి. లేదా మీకుందా? ఉందా చెప్పండి. రే ఆబ్జర్వ్ బ్యాడ్ కర్ర
నాకు లేదు. ఆ? ఎంత దారుణం అండి, ఎంత దారుణం. అసలు అది తెలియకుండానే నువ్వు ఆరాధిస్తున్నావు దేవుణ్ణి. అది తెలియకుండానే నువ్వు దేవుని ఆరాధిస్తున్నావా? ఆ అనుభవం లేకుండానే దేవుని నువ్వు ఆరాధిస్తున్నావా? దేవుని స్తుతిస్తున్నావా? దేవుని గణపరుస్తున్నావా? ఏం చేస్తున్నావు? నీ ఆరాధన ఎడిపోతుంది. ఏదో ఆయన ప్రేమ గలవాడు కనుక మిమ్మల్ని భరిస్తూ ఉన్నాడు ఆయన. అరే దినదినము వాత్సల్యం గలవాడు కనుక నువ్వింకా ఇప్పుడన్నా మీకు క్లారిటీ వచ్చిందా? మీకు బల్లంటే ఏమనుకుంటున్నారు? మనం ఆయన తాగినట్టు, ఆయన శరీరాన్ని మనము తుంచుకొని తిన్నట్టు. తెలుసా మీకు? నీ శరీరాన్ని అటు గిల్లితేనే నువ్వు లేచి పడతావు నిప్పుడుతుందని. ఇప్పుడు చెప్పు అత్త, నువ్వేది అంటున్నావు? సో కాబట్టి తెలుసుకోండి మనం ఏం చేస్తున్నాము. అనుభవాన్ని దేవుడు నీకు నాకు ఇచ్చాడు. ఇంత గొప్ప ధన్యతను, ఇంత గొప్ప అనుభవాన్ని మనకి నీకు నాకు ఇచ్చాడు కనుక ఇకనైనా అయోగ్యంగా దాంట్లో పాల్గొనకుండా, స్వరీతితో దేవుని ఆరాధించకుండా, భయపడుతూ, దుష్టత్వం లేని మనసుతోటి, శారీరక క్రియలు లేని మనసుతోటి, మరియమ్మ వలె. అందుకే క్రీస్తు యేసు కలిగిన ఈ మనసును మీరు కలిగి ఉండుడి. క్రీస్తు యేసుని మీ హృదయాల్లో ప్రతిష్ఠించుడి. దుష్టత్వాన్ని తీసివేసుకోండి. నా కనులు దుష్టత్వం చూడలేని నిష్కలంకమైనవి. ఇలాగా ఉంటూ ఉన్నప్పుడు ఇలాగా డే బై డే నేర్చుకుంటూ, రోజు రోజుకి క్షణము, రోజు రోజుకి గంటకు నేర్చుకుంటూ దేవుని సారూప్యాన్ని పొందుకొని ఆయన యొక్క బల్లలో, ఆయన శరీరానికి సాదృశ్యమైన రొట్టెలో, ఆయన రక్తానికి సాదృశ్యమైన ఆ రసంలో నీవు నేను పాల్గొన్నప్పుడే ఆ యొక్క అనుభవం మనలో వస్తుంది. ఆ మరియంకు కలిగిన అనుభవం, సుమయానికి కలిగిన అనుభవం, దేవదూతలు లేని భాగ్యం నీకు నాకు ఇచ్చాడు. తెలుసా విషయం? ఏమనుకుంటున్నారు? రెండవ రాకళ్ళ దగ్గరలో ఉన్నాం మనం. ఇంకా ఇలానే ఉంటే విడవబడతారు. తల్లి జాగ్రత్త. విడవబడ్డారు అంటే ఇంత మంచి కాలంలోనే మీరు రక్షింపలేదంటే సరిగ్గా అప్పుడు విడవబడినప్పుడు అసలు మన వల్ల కాదు. ఒక మీటింగ్ జరుగుతుంది అమెరికాలో ఇటీవల. ఒక జనవరి 4-5 తేదీలో ఒక మీటింగ్ జరుగుతుంది. పెద్ద హీరోలు హీరోయిన్ల మీటింగ్ జరుగుతుందన్నమాట. అంత హైఫై మీటింగ్ అది. అంతా హీరోయిన్లు అనమాట. జరుగుతూ ఉంటే అక్కడ ఒక సర్వే ఒక ఆమె అడుగుతుంది, మీకు అక్కడ చాలామంది ఉన్నారు. ఒక పెద్ద హాల్లో ఒక హోస్టెస్ నాలాగా నిలబడి అడుగుతుంది, మీకు ఏ హీరో అంటే ఇష్టము, ఎవరంటే ఇష్టం అంటే వాళ్ళు చాలామంది మాకు వాళ్ళు ఇష్టం వీళ్ళు ఇష్టం అని చెప్పి దాదాపు చాలామంది చెప్పుకుంటూ వచ్చారు. నెంబర్ 1కి వచ్చిన అది అయిపోయింది. చాలామంది దానికి ఓటేశారు, మాకు ఆ హీరో ఇష్టం, ఈ హీరో ఇష్టం, వాళ్ళంటే ఇష్టం, వీళ్ళంటే ఇష్టం అని. తర్వాత తల్లి అంటే ఎవరు ఇష్టం అని చెప్పి అడిగితే బహుకొద్ది మంది తల్లి అంటే ఇష్టం అని చెప్పారు బహుకొద్ది మంది. తర్వాత పిల్లల్ని వదిలేయండి, మీరు మీ జన్మకు మారరు, మీరు పిల్లల్ని వదిలేయమని చెప్పండి. జాగ్రత్త వినండి, గొంతు సించుకొని చెప్తున్నాను ఇక్కడ. 3వ క్వశ్చన్గా ఈ సృష్టికర్త అయిన దేవుడు అంటే ఎంతమందికి ఇష్టం అని చెప్పి అడిగారనమాట. అక్కడ తల్లి, ఇక్కడ కాదు. అక్కడ అడిగితే ఒక్కరి నోటికుండి కూడా నాకు ఇష్టం అని చెప్పి రాలా. వాళ్ళని అన్ని దేశాల కంటే అమెరికా దేశాన్ని దేవుడు ఎంత గొప్పగానో ఆశీర్వదించాడు. నెంబర్ 1 కంట్రీ అంటే ఈ ప్రపంచంలో అమెరికా. అలాంటి గొప్ప ఆశీర్వదించిన దేశంలో ఒక ఏరియాలో ఈ సర్వే ఆమె అడుగుతుంటే సృష్టికర్త అంటే ఎంతమందికి ఇష్టమంటే దానికి ఒక్కరు కూడా ఇష్టమని చెప్పి ఎవరు చెప్పలే. కానీ వాళ్ళకి తెలుసు దేవుడు అంటే ఏందో మొత్తం తెలుసు. కానీ అక్కడ ఎవరు నాకు ఇష్టం అని చెప్పి ఎవరు చెప్పకపోగా అందరూ 0 మార్క్స్ వచ్చేసరికి అందరూ నవ్వారనమాట. దేవుడు అంటే ఎవరికి ఇష్టం లేదు ఇక్కడ అని చెప్పి హీ అని చెప్పి అందరూ. చూడండి, దేవుడు అంటే అంత చులకనా? దేవుడు అంటే అసలు నీకు సృష్టికర్తను మర్చిపోయావా నువ్వు? నీకు సినిమా హీరోలా నీకు కావాల్సింది, నీకు సీరియల్లో ఉన్న వాళ్ళ నీకు కావాల్సింది. 0 మార్కులు పడే దేవునికి
నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన దేవునికి నువ్వు సున్నమా చేస్తావు. నువ్వు రక్తాన్ని సిందించావు. నువ్వు పాపపు పొలిమేరలు అల్లాడుతూ ఉన్నప్పుడు నరకానికి పాత్రుడైన నిన్ను రక్షించడానికి ఆయన దరిద్రుడిగా కిందకు వచ్చి నిన్ను రక్షిస్తే, ఆయన పరిశుద్ధ రక్తాన్ని సిందిస్తే దేవుని గుర్తుపెట్టుకోకుండా నువ్వు ఆయనకి సున్నమారు చేస్తావు. నువ్వు ఏం జరిగిందో తెలుసా? రెండో రోజే ఆ పట్టణం అంతా సర్వనాశనం అయిపోయింది అగ్ని గంధకాల్లో. తర్వాత ఏం జరిగిందంటే అందరు నవ్వుకున్నారు, ఎటులో వెళ్ళిపోయారు. రెండో రోజు ఏం జరిగింది తెలుసా? ఆ పట్టణం అంతా తగలబడి సర్వనాశనం అయిపోయింది. ఒక్కొక్కరి ఇల్లు కోట్లలో ఖర్చు పెట్టి కట్టించుకున్నారు. ఇల్లు అంత ఖర్చు పెట్టి కట్టించుకొని విలాసవంతమైన భవనాల్లో వాళ్ళు ఉంటే దేవుడు యొక్క అగ్ని దిగవచ్చి మొత్తాన్ని ఏ ఒక్క గృహాన్ని కూడా వదలకుండా మొత్తాన్ని సర్వనాశనం చేసింది. సర్వ బూడిదైపోయింది. బూడిదైపోయి ఒక్క నీతిమంతుడు ఇల్లే ఏం కాలేదనమాట మధ్యలో. ఆయన అంటే దేవుడిని నమ్ముకుంటాడంట. వాళ్ళ గృహం ఒక్కటే అక్కడ, అదొక్కటే ఉంది. 99 ఇళ్ళు మొత్తము అగ్నిలో సర్వనాశనం అయిపోయింది. అప్పుడు చెప్పుకొచ్చారు, మీరు దేవుణ్ణి హేళన చేస్తారా? మీరు సర్వ సృష్టికర్త అయిన దేవుణ్ణి మీరు విధేయులుగా ఉండకుండా అవిధేయతతోటి మీ ఇష్టానుసారంగా దేవుణ్ణి మర్చిపోతారా? మీరు హేళన చేస్తారా మీరు అని చెప్పి అప్పుడు అందరూ అంటూ ఉంటే, ఆ చెప్పిన అవి దయతో నన్ను క్షమించండి అని చెప్పి అప్పుడైంది. అప్పటి వరకు జరగవలసిన నష్టమంతా జరిగిపోయింది. నువ్వు ఏ విధంగా దేవుని ఆరాధిస్తున్నావో తెలిసినప్పుడు రెచ్చిపోతున్నావా, విర్రవీగుతున్నావా నీకున్న దాన్ని బట్టి? దేవుని ఆరాధిస్తున్నావు కనీసం, సరే వాళ్ళు తెలియకో మరి వాళ్ళ పరిస్థితి అలా అయిపోయింది. కానీ ఇప్పుడు నువ్వు దేవుణ్ణి తెలిసి కూడా ఆయన శరీరాన్ని ఆయన తాగిన అనుభవం ఇంతవరకు నీకు అనుభవమే లేకపోతే అసలు నువ్వు ఎక్కడున్నట్టు? ఇప్పటి వరకు ఎక్కడ ఉన్నావు నువ్వు? నీలాంటి వాళ్ళైనా లేబడేది దేవుడిస్తే, మళ్ళాంటి వాళ్ళైనా లేబడేది దేవుడిస్తే, రెండు రకాల్లో ఏమా? విగ్రహం జోలికి వెళ్తుంటాడు, ఒక్కొరు విగ్రహం దగ్గర పోతారు. ఈరోజు ఇది, రేపు ఇంకోటి, రేపు ఏదో అయితే మళ్ళీ ఆడకి, మళ్ళీ అది కాకుండా ఇంకోటి అయితే మళ్ళీ ఆడకి. మళ్ళీ ఏమనుకుంటున్నారు మీరు? అసలు దేవునికి మహాచిరాకు పుట్టి 2 విషయాలు ఉన్నాయి. ఒకటి విగ్రహారాధన, దాని ఛాయలకే పోయి ఉంటే దేవుడికి మహా ఉగ్రత. రెండవది వ్యభిచారము. ఇలా 10 కమాండ్స్ 2 ఉన్నాయి, చాలా ఉన్నాయి. దీంట్లో ఈ 2 ప్రధానమైనవి. సృష్టికర్తను మరిచి సృష్టాన్ని పూజించేవాడిని ఎవడైనా సరే దేవుడు సహించడు. వ్యభిచారం చేసేవాడిని కూడా, ఎందుకంటే వ్యభిచారం వల్ల మన యొక్క ఆత్మ, ఈ హృదయం అన్ని పాడైపోతాయి, దేవునికి దూరంగా మనం తీసుకెళ్తాయి. అందుకే ఈ రెండింటిని దేవుడు క్షమించడు. కాబట్టి దేవుని ఆరాధించేటప్పుడు ఏమి రాస్తుంది? ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. ఆరాధించినప్పుడు ఆయన రక్తమాంసంలో నీవు నేను చేయివేసినప్పుడు ఆయన్ని తాకిన అనుభవం నీకు నాకు లేకపోతే అసలు నువ్వు దేవుని ఏం ఆరాధిస్తున్నావు? నువ్వు ఏం ఆరాధిస్తున్నావు తల్లి? అనుకుంటున్నారా ఇష్టానుసారంగా దేవుణ్ణి ఆరాధించవచ్చని? ఆయన కన్నెర్ర చేశాడు అనుకో, ఎవరు చూశారు? ఎవరైనా చెప్పారు దేవుడికి వెళ్ళి? దేవునికి 0 మార్క్స్ పండిందని అక్కడ చూసినప్పుడు అక్కడ లిస్ట్ పడుతూ ఉంది. ఎవరైనా వెళ్ళి దేవునికి చెప్పారా? నాలాంటి అయ్యా నీకు 0 మార్కులు వచ్చినాయి, వాళ్ళంతా వేరే వాళ్ళని కోరుకుంటున్నాడు, ఎవరు చేయమని చెప్పారా? చూస్తున్నాడు దేవుడు ప్రతిదీ, ఎవరు ఏ విధంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నారు దేవుడు చూశాడు. దేవుడు కళ్ళు ప్రతి దినము సంచరిస్తూ ఉన్నాయి యథార్థవంతులను బలపరచుటకై. దేవుని కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తూ ఉంది. ఆయన కళ్ళు ఎదుగుతూ ఉన్నాయి. ఎవడు నావాడు, ఎవడు నాకు ఉవే అయిన వాడు, ఎవడు నా బిడ్డ, నా లక్షణాలు ఎవరిలో ఉన్నాయని చెప్పి ఆయన వెతుకుతూ ఉన్నాడు. ఆ అనుభవం లేకుండా, విధేయత లేకుండా దేవుని నీవు నేను ఆరాధిస్తున్నావు అంటే ఏమన్నా అర్థం ఉంది? అది లెక్క అప్పు చెప్పవలసింది. లెక్క అడుగుతాడు దేవుడు. దయచేసి ఇప్పటికైనా మార్చుకోండి.
ఇప్పటికైనా సమయం ఉంది, ఇప్పటికైనా సమయం ఉంది, ఇప్పటికైనా సమయం ఉంది. ప్రభువా నన్ను క్షమించు. ఇప్పటి వరకు నేను అవిధేయతలో ఉన్నా, నా ఇష్టానుసారంగా నేను జీవిస్తూ నా సొంత స్వనీతితో నిన్ను ఆరాధిస్తూ ఉన్నా. ఆరాధనిస్తూ ఉంటే కొంత ఆరాధనకు వస్తారు, ముందు ఏం చెప్పారో వాళ్ళకి తెలియదు, ఎలాగా యోగ్యంగా పాల్గొనాలో వాళ్ళకి తెలియదు. ఆరాధించడానికి వచ్చి పోతూ ఉంటే దేవుని తాకిన అనుభవం నీకు ఎలా ఉంటుంది తల్లి? ఎలా ఉంటుంది చెప్పండి? అంత గొప్ప ధన్యత నీకు ఇస్తే మనిషి అంటే ఎంత విలువైనవాడో తెలుసా మీకు? ఒక మనిషి కోసం దేవుడే దిగొచ్చాడు అంటే మనిషి విలువ ఎంత గొప్పదో తెలుసా? అది అసలు నీ కోసం నా కోసం దేవుడే దిగొచ్చాడు, దేవుడే దిగొచ్చాడు. అంటే మనిషి అనేవాడు ఎంత గొప్పవాడు ఈ సృష్టిలో. ఎందుకంటే ఆయన స్వరూపాన్ని చేసుకున్నాడు. ఆయన తన స్వరూపంతో, మా స్వరూపంతో నరుని సృష్టించుకొని అన్నాడు. తన స్వహస్తాలతో కొదమైన నువ్వు కళ్ళుగా కంటే అయిన సూర్యుని కానీ, చంద్రుని కానీ, చెట్లు కానీ, పక్షులు కానీ, ఎవ్రీథింగ్ ఏదైనా సముద్రాలు, మహాసముద్రాలు కానీ నీవు కళ్ళుగా కంటే కలిగింది. కానీ ఒక్క మనిషిని మాత్రమే తన సొంత హస్తాలు పెట్టి తయారు చేశాడు దేవుడు. అటువంటి వాడు నాశనం అయిపోతుంటే నరకుల పట్టడానికి అడుగుంటే దేవుడే దిగొస్తే నీకంత సులువ దేవుడంటే ఏమ్మా? ఆయనంటే అంత లెక్కలేని తనమా? అందరికీ జన్మనిచ్చాడు, ఇంతమందిని పుట్టించింది దేవుడే. కానీ నీకు నాకు వచ్చేసరికి కనలేకపోతున్నాము. దేవుడిని వేడుకో ప్రతిదీ ప్రభువా నాలో ఈ యొక్క అవిధేయత ఉంది, క్షమించు ప్రభువా. ఈ 2025లో మీరు ఏం తీర్మానం తీసుకున్నారో చెప్పండి. ఒకరు అయ్యా నేను ఈ తీర్మానం తీసుకున్నాను, 24 దాకా నేను ఈ బతికాను, నాలో ఈ బలహీనత ఉంది, ఈ బలహీనతని తీసివేయాలని చెప్పి నేను దేవుని ఎదుట ప్రమాణం చేశానని చెప్పి మీరు చేసుకున్నారు ప్రమాణం. 25 సంవత్సరం నుంచి నేను అలాంటివన్నీ వదిలిపెట్టి నీకు మాటిస్తూ ఉన్నాను అని చెప్పి ఏమన్నా ప్రమాణం చేసుకున్నారా? మీరు మాటిచ్చారా దేవునికి? దినాలు గడిచిపోతూ ఉన్నాయి, వస్తూ పోతూ ఉన్నారు. ఏమైనా మార్పు ఉందా? అనుభవం ఉందా మీలో? సరిసేయబడుతున్నారా? దేవుడికి మాట ఇవ్వాలి. అయ్యా నూతన సంవత్సరంలో నా దయాకిరీటం దయచేసావు, నాలో ఈ బలహీనతలు ఉన్నాయి, ఇక్కడి నుంచి నేను ఈ బలహీనత చేయనని చెప్పి నువ్వు మాటిస్తావు. మాటిచ్చినప్పుడు ప్రమాణం చేస్తావు, నిబంధన చేస్తావు. చేసినప్పుడు ఎప్పుడన్నా ఆ మాట నువ్వు పలికేటప్పుడు కాని మాట దేవుని యొక్క నిబంధన ప్రమాణాన్ని గుర్తు రావాలి. గుర్తుకొచ్చినప్పుడు నీ నోరు ఆగిపోవాలి. అలాగే రూపాంతరం చెంది మంచి సజ్జనురాలు వలె, నీతిమంతంగా మంచి భక్తిపరుడు వలె, నిష్కలంకమైన హృదయంతో నువ్వు ఉన్నప్పుడు యేసు ప్రభు మరియమ్మ గర్భాన్ని ఎలా పుట్టాడు? సుమియోనికి ఆయన్ని పట్టుకున్నట్టుకు ఎలా శాంతించాడు? అరిమత యేసోబుకి తన శరీరాన్ని తాగడానికి ఆయనకి ఎలా ఛాన్స్ ఇచ్చాడో మీకు కూడా మిమ్మల్ని నమ్మి ఆయన రక్త మాంసంలో పాలుపరచడానికి మీకు ఛాన్స్ ఇస్తే మీకు ఆ అనుభవమే లేదు. మీకు అనుభవమే లేకుండా నిద్రపోతూ దేవుని ఆరాధిస్తున్నారా? నిద్రపోతూ దేవుని ఆరాధిస్తున్నావా? నిన్నెవరు అనలే తల్లి, అదిగో ఇదే ప్రాబ్లం. నువ్వు నీలో ఉంటే సరి చేసుకో, లేకపోతే నువ్వేంటి? రకరకాల వ్యక్తులు ఉన్నారుక. ఎవరికి దేవుడు మాట్లాడితే వాడు తీసుకొని సరి చేయబడండి. ఇక్కడ అంతే, ఇక్కడ ఎవరు జైలు వేయడానికి రాలా. ఇక్కడ కాకపోతే ఇక్కడ నేను నిలబెట్టింది ఎందుకంటే సరి చేసుకోండి, నేను వచ్చేలోపు పర్ఫెక్ట్ కాండి. ఇక డాగు మచ్చ ఉంటాయి ఆయనకి, అంతమంది మనుషులు లేరా? అందరికీ ఎందుకు ఛాన్స్ లేదు? అక్కడ మరీగే ఎందుకు ఇచ్చాడు? సుమియానికే ఎందుకు ఇచ్చాడు? హరిమతి యేసోబుకి ఎందుకు ఇచ్చాడు? కానీ మళ్ళీ నీకు నాకు ఆయన రక్త మాంసాలు పాల్వలసిన అనుభవం, అది అథారిటీ నీకు ఇచ్చాడు. కానీ అది నువ్వు గుర్తులేదు. నీకు గుర్తు పెట్టుకో. నీ స్తుతి ఆరాధన ఇంపైన సువాసం వల్లే దేవునికి ఆగ్రహించులాగా ఆయన ఆరాధించు. నీ ప్రవర్తన మార్చుకో, నీ క్రియలు మార్చుకో, ప్రతిదీ ఆయనకి ఇష్టానుసారంగా జీవించు. అగ్ని వలె మండు, వెలుగుగా ఉండు ఆయన ఉన్నట్టు.
ఆయన స్వార్థను ప్రకటించు, రెండో రోజుల్లో ఎత్తబడు, అప్పుడు నీకు జీవ కిరీటము. విశ్వాసం లేని జీవితం, నిరీక్షణ లేని జీవితం, ప్రేమ లేని జీవితం ఉంటే దేవుడు సహించలేడు. వారి అవిశ్వాసం వలన ఆయన అనేక కార్యములు చేయకుండా వెళ్ళాను అని ఉంటుంది వాక్యం. వారి అవిశ్వాసం వలన అనేక కార్యాలు అక్కడ చేయకుండా పోయాను. ఇది బైబిల్ చదివేవారికి అర్థమవుతుంది, బైబిల్లో ఉంది. నా పరిశుద్ధ స్థలం నేను విడిచిపోనట్లు వాళ్ళు అసహ్యమైన కార్యాలు చేశాను. ఆ స్థలం పరిశుద్ధమైతే ఆయన ఉంటాడు. నీ హృదయం పరిశుద్ధమైతే దేవుడి సన్నిధి నీలో ఉంటుంది. మీ ఇల్లు పరిశుద్ధమైతే దేవుడి సన్నిధి నీ ఇంట్లో ఉంటుంది. ఈ సంఘం పరిశుద్ధమైతే దేవుడి సంఘము, దేవుడి యొక్క సన్నిధి అడుంటుంది. ఎక్కడ అపరిశుద్ధత ఉందో అక్కడ దేవుడు ఉండలేడు. కాబట్టి ఇకనైనా మార్చబడండి. ఇకనైనా దేవుడి క్షమాపణ అడగండి. మోకాల మీద పడి, అయ్యా మొన్న క్షమించు, నేను ఇప్పటి నుంచి నేను కొత్త జీవితాన్ని ఇంకా కొత్త జీవితాన్ని ప్రారంభిస్తానని చెప్పి దేవుడు ఎదుట ఉండండి. సరి చేయబడండి. దేవుడి ఇష్టానుసారంగా జీవించండి. రెండో రాకలో మనందరము ఎత్తబడదాం. కొత్తవారు ఎవరైనా ఉంటే, ఇంకా ఉంటే చివరి దినాల్లో ఉన్నాం తల్లి. ఆయన సొంత రక్షణగా ఎన్నుకోండి. మీ కొరకు ఆయన చనిపోయాడు సిలువలో, అనుభవం మాకుంది. ఎవరైతే ఆ అనుభవం లేదు, ఆయన నీ కొరకే వచ్చాడు, నీ కొరకే రక్తాన్ని సిందించాడు, పోయాడు, మళ్ళీ నీ నీతిమంతుడిగా చేసి, అది నువ్వు నోటితో ఒప్పుకొని, ప్రభు యేసు ప్రభుని నోటితో ఒప్పుకొని, ఆయనను మృతుల్లో నుండి దేవుడు లేపినని నీ హృదయం ముందు విశ్వసించినట్లా నువ్వు రక్షింపబడతావు. రక్షింపబడి నువ్వు వస్తున్నప్పుడు సంఘానికి ఆ యొక్క అనుభవంలో నువ్వు బాప్టిజం తీసుకొని ఆయన రక్త మాంసంలో ఆయన శరీరాన్ని టచ్ చేసే భాగ్యము, అనుభవం నీలో వచ్చినప్పుడు అప్పుడే నువ్వు సంపూర్ణురాలవు, అప్పుడే నువ్వు పరిపూర్ణురాలవు, అప్పుడే నువ్వు ఎత్తబడి గుంపులో ఉంటావు, అప్పుడే నీకు జీవ కిరీటాలు. లేకపోతే నిత్య నరకం తల్లి. విడవబడ్డాము అంటే నిత్య నరకము. ఇది జ్ఞాపకం. అదే సువార్త. రక్షింపబడిన వారికి దేవుని యొక్క గొర్రెపిల్ల విందు, రక్షణ లేని వారికి, విడవబడిన వారికి నిత్య నరకము. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అక్కడ ఏడుపును పళ్ళుగురుడును ఉండునని ఉంది వాక్యంలో. కానీ అయ్యా, నా రాజ్యాన్ని భూలోకం మీద పరలోకంలో మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచును కాక, నీ రాజ్యము వచ్చును కాక. కొంతమంది ఏం చేస్తారు, పళ్ళు కొరుకుతూ అవి చేస్తూ నరకంలో ఉన్నదాన్ని ఇక్కడ దాన్ని చూపిస్తూ ఉంటారు అనమాట. అక్కడ ఏడుపును పళ్ళు కొరుకును ఉండేది. ఎక్కడ అది? అక్కడ ఏడుపును పళ్ళు కొరుకును ఉండును ఎక్కడంటే నరకంలో. కానీ కొంతమంది పళ్ళు కొరుకుతా ఏదైనా చిన్న కోపంతో కూడా ఆ యొక్క నరకాన్ని ఇక్కడ చూపిస్తూ ఉంటారు అనమాట. అలా కాకుండా సాధువులమై ఆయన రాకుండా ఎత్తబడాలి. కొత్తవారు రక్షింపబడి సంసిద్ధులుగా ఉండాలండి. దేవుడు ఈ యొక్క వాక్యాన్ని మనందరి వినికిడిలో నీరుగట్టి ఫలింపజేసి మనల్ని పరిశుద్ధులుగా, పవిత్రులుగా, మరిమ్మగా, సరే వాళ్ళ పక్కన పెట్టి వాళ్ళ ఉదాహరణలు అంతే, యేసయ్యలాగా ఆ లక్షణాలు పొందుకొని మనము పరలోక రాజ్యాన్ని చేరుకోవాలని చెప్పి దేవుని పేరిట మనం చేస్తూ నేను ముగిస్తూ ఉన్నాను. చాలా చక్కని మాటలు, చక్కని హెచ్చరికలతో ఈ యొక్క చివరి కాలంలో, ఈ అంచె దినాల్లో మనం వినవలసినటువంటి మాటలు, చక్కని మాటలు మావయ్య గారు వివరించారు. బహుశా ఇక్కడ ఒక వ్యక్తి నిలబడి వాక్యం చెప్తున్నాడంటే అది ఫస్ట్ మాకు, తర్వాత మీకు. మావయ్య గారు అలాంటి అనుభవంతో చెప్పారు. కనుక స్వనీతితో దేవుణ్ణి ఆరాధించకూడదు. నేను భక్తిపరురాల్ని, నేను నీతిపరుణ్ణి అని చెప్పేసి స్వనీతి, నీకు నీవు నీతిపరుడు అనుకుని దేవుణ్ణి ఆరాధించకుండా దేవుని నీతితోటి, దేవుని వాక్యంతో మన భక్తిని సరిచేసుకోవాలి. ఆ మట్టుందిలే, ఈ మట్టుందిలే, అంకని నేను బెటర్లే అని కాకుండా దేవుని వాక్యం చెప్పిన నీతి, యథార్థత మనం కలిగి బహుశా జీవితంలో ముందు కొనసాగితే ఆయనకి ఇష్టకరమైన భక్తులుగా, ఇష్టకరమైన భక్తి చేసేవారుగా, మన ఆరాధన దేవుడికి ఇష్టకరంగా ఉంటుందని చాలా చక్కని మాటలు వివరించారు. మన భక్తికి దేవుడు మార్కులు వేస్తే మన మార్క్స్ ఎన్ని? ఒక 10 మార్కులు ఉన్నాయి అనుకోండి దేవుడి దగ్గర,
వస్తా మనకు మన గుండెల మీద చేయలేసుకుని నాకు దేవుడు నా జీవితాన్ని బట్టి, నా కుటుంబాన్ని బట్టి, నా బ్రతుకును బట్టి, నా మాటలను బట్టి, నా క్రియలను బట్టి దేవుడు ఇన్ని మార్క్స్ వేస్తాడని ఎవరికో వారు గుండెల మీద చేయి వేసుకొని బహుశా మనం ముందు కొనసాగితే తప్పకుండా నీకు నీవే సమాధానం చెప్పుకునేవాడిగా ఉంటావు. కనుక దేవుడు రెండో రాకడ సమీపంగా ఉన్నది. మావయ్య అంత ఆవేశంగా అంత తీవ్రంగా ఎందుకు చెప్పారంటే ఇంకా సమయం కొంచెమే ఉన్నది. ఇందాక మావయ్య గారు చెప్పినట్టు విశ్వాసాన్ని నేను కనుగొందనా అని దేవుడు పరిశీలిస్తానంట. కనుగొందనంటే చాలామంది ఉన్నారు కండి, కనుగొనటం అనేది చాలా ఈజీ, కానీ ఎక్కడెక్కడో ఉంటేనే కనుగొనటం అనేది కష్టం అవుతుంది. కనుక ఆయన కనుగొనే వ్యక్తిగా నీవు నేను ఉండాలని దేవుని వాక్యం బోధిస్తుంది. ఆయన గొర్రెలను మేకలను వేరు చేసేటప్పుడు నువ్వు ఏ గుంపులో ఉంటావు. అందుకే ఒక చక్కని పాట మనం పాడుకుంటాం కదా, గొర్రెలనే నీతిమంతులా, మేకలనే పాపాత్ములా, గొర్రెలనే నీతిమంతులా, మేకలనే పాపాత్ములా, మందలుగా విభజింపగా ఈ రెంటిలో నీది ఏ స్థానమో అని యేసుడు నిన్నడిగిన ఏ మందువు, అని యేసుడు నిన్నడిగిన ఏ మందువు, న్యాయాధిపతి అయిన దేవుడు నిన్ను తీర్పు తీర్చేటి వేళలో ఏ గుంపులో నీవుందువో యోచించుకో ఓ క్రైస్తవా. మనం యోచించుకుంటే దేవుడు తప్పకుండా సమాధానం చెప్తాడు. గసారి వచ్చినప్పుడు మావయ్య స్మార్ట్గా చెప్పాడు, ఏంది మామ నీ వాయిస్ మారిపోయింది, స్మార్ట్గా చెప్పావన్నావు. కానీ మావయ్య గారు చాలా తీవ్రత కలిగి పరిశుద్ధాత్మ నడిపుతోటి చక్కని మనకు అవసరమైన మన సంఘంలో ఏ విషయంలో బలపడాలో ఆ విషయాన్ని చక్కగా పరిశుద్ధాత్మ నడిపింపుతో చెప్పాడు. కనుక ఆ వాక్యాన్ని విని విడిచిపెట్టకుండా మన హృదయాల్లో దాచుకొని వాక్యం అనేది మన హృదయాలను గొచ్చాలి. అప్పుడే అది నిజమైన వాక్యం. నిద్రగొప్పితే అది వాక్యమే కాదు. ఎప్పుడైతే హృదయాలను గుచ్చే వాక్యం ఉంటుందో అది ఫలింపు తెచ్చే వాక్యంగా ఉంటుంది. కనుక మావయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు, సంఘం తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. మావయ్య గారు ఎప్పుడో ఒకసారి కాకుండా ఒక 2 నెలలకు ఒకసారి రావాలని సంఘపక్షాన్ని కోరుతున్నాం మావయ్య. సో సంవత్సరానికి 1-2 సార్లు వస్తున్నారు. సో చక్కగా వచ్చి దేవుని అంత మాత్రమే కాదు మనందరి నిమిత్తం ప్రత్యేకం భారం కలిగి ప్రార్థన చేస్తుంటారు. బహుశా ఆమె ఎట్టుంది, ఈమె ఎట్టుంది, ఆమె బాగా ప్రార్థనకు వస్తుందా, ఈమె ప్రార్థన ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకుని మావయ్య అడుగుతాడు. సో మావయ్య గారికి సంఘం తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. అంత మాత్రమే కాదు మన ముందు కొన్ని ప్రకటనలు ఉన్నాయి. ఆ ప్రకటనలు గమనించండి. మనం నిన్నటి దినమున ప్రత్యేకంగా మనం ప్రార్థించి నిరీక్షించిన రీతిగా మన ప్రియ సంఘ పెద్దలు లాజర్ అన్నయ్య అలాగే ప్రభావతి అక్క వాళ్ళ 2వ కుమారుడు జాన్ వివాహం దేవునికి మహిమకరంగా జరిగింది. చాలా ఘనంగా జరిగింది. ఊహించిన దానికంటే ఉన్నతంగా జరిగింది. తమ్ముడు 800 మందిని ఎక్స్పెక్ట్ చేశాడు, 758 మందిని, కానీ 900 మంది వచ్చారు. చాలా చక్కగా ఆ గ్రామంలో మనం ఒకే ఒక ప్రార్థన చేసాం, ప్రభా ఆ వివాహాన్ని బట్టి నువ్వు మహిమపరచబడాలి, ఆ కుటుంబం ఘనపరచబడాలి నిన్ను బట్టి అని చెప్పి ప్రార్థన చేశాం. దేవుడు మహిమైన కారణాలు ఆ యొక్క వివాహంలో జరిగించాడు. చాలా చక్కగా ప్లెజెంట్ వెదర్లో ఆ యొక్క వివాహం జరిగింది. కొంతమంది దైవజనులు చెప్పినటువంటి విషయాన్ని గత రాత్రి తమ్ముడు వివరిస్తూ అన్న, కొంతమంది పాస్టర్స్ అంటే దైవజనులు మళ్ళీ మాట్లాడుతూ మేము అక్కడ దేవుని యొక్క ప్రసన్నతను మేము చూచామయ్యా, అంత ప్లెజెంట్ వెదర్లో జరిగింది అని చెప్పాడు. దేవుడు మహిమ కలుగును గాక. అయితే ఇవన్నీ ఒక ఎత్తైతే ఉదయాన్నే ఫోన్ వచ్చింది. నేను ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేశాను. ఉదయాన్నే ఫోన్ వచ్చింది, అన్న నేను ప్రార్థన రావాలనుకుంటున్నాను, మా అమ్మోళ్ళేమో అప్పుడు వద్దులయ్యా వచ్చే వారం వెళ్దుకొని అంటున్నారు, నాకు మాత్రం రావాలనుకుంది అని చెప్పేసి అన్నాడు. సార్ నాకేం చెప్పాలి అర్థం కల. నువ్వు రా తమ్ముడు అని చెప్పలేను, అన్నయ్య వాళ్ళు బాధపడతారు, వద్దు అని చెప్పలేను తమ్ముడు బాధపడతాడు. సరే వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటో తీసుకొని మళ్ళీ నాకు ఫోన్ చేయమన్నాను. ఒక అరగంట తర్వాత
అన్న నేను మా భార్యతోటి దేవుని పాసానికి వస్తున్నానని చెప్పారు. దేవుని మహిమ కలుగును కాక. ఆమేన్. ఎస్, దేవుణ్ణే గెలిపించాం. వారి కుటుంబం దేవుణ్ణే గెలిపించారు. సో ఇలాంటి ఒక సాహసోపేతమైన నిర్ణయం అనుకోవచ్చు. సో ఇది అంటారు కదా, గవిని దాటకూడదు అది ఇది. సో అలాంటి ఏమీ లేకుండా మొదటగా దేవుని పాసనకి రావాలన్నటువంటి వారి భార్యాభర్తల ఒక చక్కని నిర్ణయం అనేది దేవునికి మహిమ తెచ్చే నిర్ణయం. దేవుడు వారిని నిండారుగా దీవించునుగాక. వారిని మన సంఘానికి ఇంట్రడ్యూస్ ఫస్ట్ నేను చేస్తాను. మన సంఘం తరపున వారిని హారం చేయడానికి ఏముందా అని చెప్పేసి అంటే బ్లెస్సీ ఒక చక్కని ఆలోచన చెప్పింది. వారి నిమిత్తం ఒక చిన్న కేక్ తెచ్చి సంఘం ఎదుట వారు కేక్ కట్ చేయాలని ఒక సలహా ఇచ్చింది. దాన్ని బట్టి ఒక చిన్న కేక్ కూడా తీసుకొచ్చాం. బ్లెస్సీ ఆ కేక్ తీసి, సో వారు భార్యాభర్తలు ఇరువురు వారి భార్యాభర్తలు ఇరువురు వచ్చి కేక్ కట్ చేస్తుండగా మనందరం ఆ సంతోషాన్ని మనము మనసారా తిలకిద్దాం. నానా క్యాంప్ బయట వెనక పెట్టేసి అయితే లోపల పెట్టేసి I heartily welcome the new couple, John and Jyoti. Please come forward. వారు జ్యోతి కమనానా అది కొంచెం ముందర జరుపు. తమ్ముడు నిశ్చితార్థం చేసుకొని వచ్చాడు అని చెప్పేసి, అయ్యా నిశ్చితార్థమా, మేము పెళ్లి కూతురు చూడలేదన్నారు. కొంతమంది ఇంకా కొంచెం ముందుకెళ్ళి ఫోటో చూపించమన్నారు. కొంతమంది ఫోటో చూపించారు, కొంతమంది ఫోటో చూపించలేదు. ఇప్పుడు ప్రత్యక్షంగా తన భార్యను మనకు ఇంట్రడ్యూస్ చేస్తారు. కొంచెం ముందుకు జరుపు. ఇందాక నిన్న మావి గారు చెప్పారు, వెంకటేశ్వర మావి గారు చెప్పారు. సో జ్యోతిని ప్రార్థనలో సంపాదించుకున్నాడు. జ్యోతిని జ్యోతిని ప్రార్థనలో సంపాదించుకున్నాడు. ఎన్నెన్నో ఆలోచనలు, ఎన్నెన్నో విధానాలు, బహుశా భయంకరమైనటువంటి ఎన్నెన్నో నిర్ణయాలు, సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నప్పటికీ దేవుడు మహాకృపను బట్టి దేవుడు ప్రేమించి భార్యగా ఏర్పరిచినటువంటి జ్యోతిని మనం కన్నులారా చూస్తున్నాం. ఇది మనందరికి సంతోషం, మన హృదయానికి నిజంగా ఆనందం అనుకోవచ్చు అండి. ఇందులో బట్టి అంటే లాజరు అన్న వాళ్ళు గత 35 సంవత్సరాల నుంచి దేవుని పాస్తానికి మరువక విడువక వస్తున్నారు. సో అలాంటి కుటుంబంలో మేలు జరగాలని ఒక దైవజనుడిగా సంఘస్థులుగా మీరందరూ ప్రార్థన చేశాడు. దేవుడు మహాకృపను బట్టి తమ్ముడికి జాబ్ ఇచ్చాడు. అది మాత్రమే కాదు, ఒక చక్కని వివాహం జరగాలనుకున్నాం. ఆ వివాహ కార్యాన్ని దేవుడు బలపరిచాడు. కనుక ఈ ఆనందం మన కన్నులకు సంతోషం, సమాధానం, మన హృదయాలకు శాంతి. వారి ఇరువురిని చూస్తుంటే ఈడు చూడు అంటారు మీ భాషలో, ఎంత చక్కగా ఉందో. దేవుడు ఏర్పరిచినటువంటి బంధం, దేవుడు ఏర్పరిచినటువంటి సంబంధం అలాగే ఉంటుంది. కనుక వారిని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఆమె పేరు జ్యోతి. నిన్నటి దినము జాన్కు భార్యగా వచ్చింది. వారి దంపతి నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థించండి. వారి నిమిత్తం సోదరులు వెంకటేశ్వర మావి గారు ఒక చిన్న ప్రార్థన చేసినట్లయితే వారి సంతోషాన్ని పంచుకుంటూ మన సంఘం తెచ్చినటువంటి ఆ కేకును కట్ చేయాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మావి గారు ప్రార్థన చేస్తారు. అందరూ కామ్గా ఉండండి. ప్రార్థించుకుందాం. మనము చక్కని సమయంలోకి వచ్చాము. మీ ఎదుట నవ వధూవరులు దేవుని చేత ఏర్పరచబడిన వారు వీళ్ళు.
సో మన ఎదుటికి వచ్చారు. సో వాళ్ళని మనందరమే హానర్ చేద్దాం. హానర్ చేద్దాం ఒక చిన్న ప్రార్థన ద్వారా. మన సంఘంలో మన సంఘం ఏర్పాటు చేసిన చిన్న కేక్ కటింగ్ చేయడం ద్వారా మనము వాళ్ళని గౌరవించుకుందాం, హానర్ చేద్దాం. ఓకే, ప్రార్థన చేసుకుందాం. తల ఉంచండి. పరలోకున్న మా తండ్రి, దేవా నీకెంత వందనాలు ప్రభువా. ఇంతవరకు మా జీవితాల్లో చేసిన ప్రతి మేలు బట్టి నీకెంత వందనాలు తండ్రి. ప్రభువా, కేవలం ప్రభువా నిన్ను ఇష్టపడినందుకు మేము నా తండ్రి, నిన్ను లోకరక్షణగా మేము నా తండ్రి ఏర్పరచుకున్నందుకు ప్రభు మాకు ఎన్ని మేళ్ళు చేసావు తండ్రి, ఎన్ని మేళ్ళు చేసావు, ఎంత సంతోషాన్ని ఇచ్చిన దేవుడవు ప్రభు. ఇప్పటికీ ప్రభు నా తండ్రి కునుకు లేకుండా మమ్మల్ని కాపాడుచున్న గొప్ప తండ్రి నాయన నా ప్రభువ. మాకు గొప్ప సంఘాన్ని ఇచ్చావు నా తండ్రి, గొప్ప విశ్వాసుల్ని ఇచ్చావు ప్రభా. ఆ విధంగానే ప్రభా తాళపాలెం అనే చిన్న గ్రామం నుంచి నా తండ్రి ఎప్పుడూ వేసిన ప్రభా తాతయ్య గారు నా తండ్రి చిన్న విత్తనం ప్రభా అక్కడ నా దేవ ఒక కుటుంబాన్ని ఏర్పరచుకొని ఆ కుటుంబాన్ని ప్రభా మా సంఘంతో అంటుకట్టి నా తండ్రి, మా గ్రామంతో మా సంఘంతో అంటుకట్టి నా దేవ ఇంతవరకు ఆ కుటుంబాన్ని నడిపిస్తూ ఆశీర్వదిస్తూ గొప్ప చేస్తూ నాయన ఆ యొక్క కుటుంబంలో ప్రభా నా తండ్రి గొప్ప పరిచారకులను లేపావు నా తండ్రి నా దేవ. అందును బట్టి ప్రభా నీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లుగాక నా తండ్రి నా దేవా నా తండ్రి నాయన. అది మేము ఫిజికల్గా మేము శారీరకంగా మేము దాన్ని ప్రస్తావిస్తున్నప్పుడు తనే జాన్ అయినందుకు ప్రభా నీకెంత వందనాలు నా తండ్రి. అలాంటి కుమారుని కనిన తల్లిదండ్రులు ప్రభక్క లాజరసన్న ప్రభా నా తండ్రి, వారిని బట్టి కూడా నేను స్తుతిస్తూ కనపరుస్తూ ఉన్నాం నా తండ్రి నా దేవా నా ప్రభా నీకెంతో వందనాలు. ఆ కుటుంబాన్ని ఆ గ్రామంలో ప్రత్యేకంగా నిలబెట్టావు నా తండ్రి, మేలులతో నా తండ్రి నిలబెట్టావు ప్రభా. వ్యాధులు బాధలు శోధనలు వచ్చినా కూడా ప్రభా నా తండ్రి నేనున్నాను అని చెప్పి ధైర్యం చెప్పి వాళ్ళని చేయబట్టుకొని లేపి నా తండ్రి వారికి ప్రభా సంతోషాన్ని కలిగి చేసిన దేవుడవు నీకెంత వందనాలు ప్రభా. అదేవిధంగా ప్రభా ఆ ఇంటి నుండి ప్రభా నా తండ్రి సువార్త ప్రకటించబడటకు గొప్ప సాధనాన్ని అయిన జాను ఎన్నుకున్నావు నా తండ్రి. ఆ జానుకు బలమునిచ్చే ప్రభా గొప్ప మా చెల్లి జ్యోతిని ప్రభా జ్యోతిగా వెలిగించుటకు ప్రభా నా తండ్రి నాయన ఎన్నుకున్నావు నా తండ్రి. నీకెంతో వందనాలు, నీకే మహిమ గంత ప్రభావం చెల్లుగాక. ఆ నూతన వధువులను ప్రభా నా తండ్రి ఆ మూడవ వారిగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుడైతే ఎలాగ మేము నమ్మాము ఆ విధంగా ప్రభా వీరి మధ్యలో ప్రభా నీ యొక్క సన్నిధి నా తండ్రి ఉండి మీరు ముగ్గురుగా ప్రభా నా తండ్రి ప్రతి పనిలో నాయన ప్రతి పనిలో నా తండ్రి వారు చేయు ప్రతి పనిలో నీకు లోబడి నీ చిత్తంలో వారు చేయు ప్రతి పనిలో ప్రభా వారిని ముందుకు నడిపించమని ప్రభా నా తండ్రి వారిని నీ చిత్తానికి నీ చేతులకు అప్పచెప్పుకుంటూ నా తండ్రి వారిని ప్రత్యేకంగా ఆశీర్వదించి దీవించమని ప్రభా ఈ కేక్ కటింగ్ విషయంలో ప్రభా నా తండ్రి నీ సన్నిధి నీ కాంతి నీ ప్రసన్నత ఇక్కడ ఉంచి ప్రభా ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్నందుకు నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ ఈ కొద్దిమంది ప్రియకుమారుడని యేసు ప్రభు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి బ్రతలాడు వేడుకుంటూ యేసు నామంలో కేక్ కట్ చేస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. కేక్ కట్ చేద్దాము. ఒకరికొకరు తినిపించుకోవాలి. అలాగే వాళ్ళ అత్తమ్మ మావయ్య జ్యోతి వాళ్ళ అత్తమ్మ మావయ్య లాజరే మీరు రండి. అది మీరు ఒకసారి రావాల్సిందే మీరు. నువ్వు జానకి పెట్టు, ప్రభక్క వాళ్ళ కోడలకు పెట్టది. నిన్న జాన్కి ఒక ఫోటో పంపించాను, దాని కింద ఒక క్యాప్షన్ పెట్టాడు, అక్కయ్య పరిపూర్ణంగా నవ్వుతుంది వాళ్ళ కోడలు చూసుకొని. ఆ ఫోటో చేపి తీశాడు. ఆ కోడలు వచ్చిన వేళ అత్త ఆనందహేళని చెప్పేసి పెట్టాను. థ్యాంక్ యూ అన్న, ఈ ఆనందం కలకాలం ఉండాలని చెప్పాడు. సో ఓకే, మీరు అట్లా ఉండండి అక్క. ఈ సందర్భంలో జాన్ కొన్ని మాట్లాడతారు.
యెహోవానిసి ప్రార్థన సంఘస్థులందరకు ప్రత్యేకమైన వందనాలు. అయ్యా మీకు అందరికీ వందనాలు. మీరందరూ ఎంతగానో ప్రార్థన చేశారు. దేవుని కృప వల్ల నిన్నటి రోజున చక్కగా వివాహాన్ని దేవుడు జరిపించాడు. మీకు అందరికి దేవుడికి మహిమ కలుగును కాక అని స్తోత్రాలు. అంతేకాదు ప్రత్యేకంగా మన దైవజులు శ్యాంబాబు గారు అన్ని విషయాల్లో ప్రతిదీ ఆయన చూసుకొని జరిపించినందుకు ప్రత్యేక వందనాలు. శ్యాంబాబు వందనాలు. మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీకు అందరికీ వందనాలు. అందరూ ప్రార్థన చేసిన రీతిగా గొప్పగా జరిగింది. ఇదంతా జరుగుతాం కానీ పాస్టర్ బాబు ప్రార్థన మాకు ఎప్పుడు చెబుతాడు. ప్రభునామంలో చేరవచ్చిన మీ అందరికీ సీన్ రాలేదు మా ఒక్క నిమిషం ముగిస్తాను, వెళ్దాం. ప్రభునామంలో చేరవచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మొదటిగా అన్న చెప్పిన వాక్యం గురించి చెప్పాలి. అన్న వాక్యం చెప్పిన తర్వాత నాకేమనిపించిందంటే, ఆ టేబుల్ మీద ఆ రొట్టె రసానికి బదులుగా యేసు ప్రభు ఆయన చనిపోయిన ఆ దేహంతో అక్కడ పడుకొని ఆయన రక్తం కారుతా ఉన్నట్లుగా నాకు అనిపించింది. సో అది తాకేటప్పుడు కూడా ఆ యేసు ప్రభు అరే ఒక శవం అయిపోయి మన కొరకు ఆయన రక్తం కారుస్తూ మన మధ్యలోనికి ఆయన వచ్చాడు అని ఫీలింగ్, ఆ తాకుదల మనం కలిగి ఉంటే నిజంగా అని చెప్పినట్లుగా మనం ఎత్తపడతాం. అటువంటి అనుభవం, ఆ లోతు, ఆ స్పర్శ, అది నాకు అన్న వాక్యం చెప్పగానే నాకు అనిపించింది. నాకు అదే కనిపిస్తూ ఉంటున్నాడు అక్కడ ఇందాక నుంచి వస్తున్నప్పుడు. సో నిజం. సో అటువంటి ఎప్పుడైతే మనం ఆ అనుభవాల్లోకి వెళ్తామో అప్పుడే దేవుడు మన హృదయంలోకి కానీ మరి పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చినప్పుడు అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. తర్వాత మ్యారేజ్ గురించి మరి అనౌన్స్ చేసిన రీతిగా చేరవచ్చిన మీ అందరికీ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పాలంటే అందరికీ పేరు పేరు వరుసని చెప్పలేము. అందరికీ నేను ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. కుటుంబాలుగా హైదరాబాద్ నుంచి కూడా చాలామంది వచ్చారు. మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. చాలా ప్రార్థన చేసాం. 4 months అయింది కదా, ఎంగేజ్మెంట్ అయ్యి 4 months అయింది. దగ్గరగా నేను జ్యోతి కలిసి ప్రార్థన చేశాం ఫోన్లో. అనవసరమైన మాటలు ఏమి లేవు కానీ కనీసం గంటసేపు ప్రార్థన చేసేవాళ్ళం. అంటే వివాహం చక్కగా జరగాలి, దేవుని సేవ జరగాలి, అట్లాగా గంటసేపు చక్కగా నేను ఒక 1/2 hour చేస్తే తను 1/2 hour అట్లాగా ప్రార్థన చేసుకొని చక్కగా మరి వర్షం పడకూడదు, దేవుని సేవకులు రావాలి, వాక్యాన్ని అందించాలి, సువార్త కోవడం జరిగినట్టు జరగాలి. మా ఫ్రాంచిస్ సార్ వాక్యం చెప్పిన సార్ అన్నారు, తమ్ముడు అక్కడ మంచి మీటింగ్ జరిగినట్టు అనిపిస్తుంది తమ్ముడు నాకు అని చెప్పి అన్నారు. సో అట్లా జరగాలనుకున్నాం. మేము ఆశించిన రీతిగా దూర ప్రాంతాల నుంచి మరి బ్రదర్స్ హైదరాబాద్ నుంచి అన్నయ్యకి కూడా ప్రత్యేకమైన వందనాలు. మీ అందరూ అనుదినం ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి. దేవుడు ఆశించిన రీతిగా మరి జత చేశాడు. ప్రేమ అనేటటువంటి బంధం, ఆ ద్రాక్షారసం వాక్యం చెప్పారు కదా, అట్లాగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అనుదిన ప్రార్థనలో సేవ గురించి అన్ని విషయాల్లో ప్రార్థన చేయాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఓకే, తమ్మునికి కూడా ప్రత్యేకమైన వందనాలు. వారి దంపతుల మీద ప్రత్యేకంగా ప్రార్థించండి. తమ్ముని ప్రేమించి మన సంఘం తరపున ఒక మంచి గిఫ్ట్ని మీ అందరు ఇచ్చినటువంటి ఆ ధనంతో వెంకటరామయ్య అలాగే రామారావు అన్నయ్య కలిసి ఒక గిఫ్ట్ని తీసుకొచ్చి వారికి ప్రజెంట్ చేయడం జరిగింది. అంత మాత్రమే కాదు, ఒక దైవజనుడిగా వాళ్ళు ప్రేమించాలి కనుక వారు చక్కని బట్టలు కూడా పెట్టాను. బట్టలు పెట్టినామంటే తమ్ముడు అడిగిన విషయం ఏంటి తెలుసా, నాకు బట్టలు పెట్టి మా భార్యకి బట్టలే అన్నాడు. తమ్ముడు ఖచ్చితంగా పెడతాను, దేవుడి మిమ్మల్ని దీవించును గాక. వారి నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థించాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. ఇవి విషయాలు. అంత మాత్రమే కాదు,
ఆ, మొన్నటి దినం మన ప్రియ సోదరి చినరాకమ్మ గారు ప్రభునందు నిద్రించిన విషయం మీ అందరికీ తెలుసు. ఆమె యొక్క ఆదరణ కూడిక గత రాత్రి జరిగింది. ఇంకో ఆదరణ కూడిక రేపు 26వ తారీఖు, రేపు ఆదివారం, వచ్చే ఆదివారం జరుగుతుంది. తప్పకుండా ఆ యొక్క ఆదివారం ఉదయం కాబట్టి మనము అది 11 గంటలు అట్లా ఏర్పాటు చేసుకున్నారు. ఉదయాన్నే 9:30 9:30కి మన ఆరాధన ప్రారంభం చేసుకుని మన ఆరాధన ముగించుకుని అక్కడికి వెళ్తే బాగుంటుంది. కనుక 9:30కు ఆరాధన వచ్చే ఆదివారం రోజు జరుగుతుంది. కనుక ప్రతి ఒక్కరు తప్పకుండా చేరి రావాలని ప్రేమతో మనం చేస్తున్నాం. అంత మాత్రమే అనారోగ్యం చాలామంది ఉన్నారు, వారందరి కోసం కూడా ప్రార్థించండి. అంత మాత్రం గత వారం కూడికలు కూడా జరిగినాయి. మీరందరూ చక్కగా ఈ కూడికలో పాల్గొన్నారు. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మరి ప్రత్యేకంగా జ్యోతి, దిస్ ఈస్ జెహోవా నిస్సీ ఫ్యామిలీ. అందరూ చాలా ప్రేమాభిమానాలతోటి మిమ్మల్ని ప్రేమిస్తారు. మిమ్మల్ని ప్రేమతో ఈ యొక్క సంఘంలోనికి, ఈ యొక్క కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నాం. మీరు నిన్ను నూరేళ్ళు అనేక మందికి మాదిరిగా కట్టబడాలని, అనేక మందికి మాదిరిమైన దంపతులుగా ఉండాలని మనసారా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. జ్యోతి ఉంది కాబట్టి జ్యోతి గురించి చెప్పడం ఇష్టం లేదు. వాళ్ళ సేవకుని సాక్ష్యాన్ని బట్టి, ఆమె గురించి విన్న సాక్ష్యాన్ని బట్టి, జ్యోతి యొక్క ఉద్యోగం పోస్టల్ డిపార్ట్మెంట్ ఉద్యోగం 2 గంటలకు అయిపోతుందంట. 2 గంటలు అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసి సడన్గా 3 గంటలకి అన్నం తినేసి 1 గంట పడుకొని 4 గంటల నుంచి ఈ యొక్క ఆదివారం ప్రార్థనకి ఎవరు రాలేదు అని చెప్పేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని బలపరిచి వాళ్ళ గురించి ప్రార్థన చేసి ఇంటికి వచ్చేసరికి 7:30 అయింది. మీరు నమ్మండి నమ్మకపోయింది, 7:30 సాయంకాలం 7:30 అవుతుంది. సంఘాన్ని బలపరుస్తూ వాళ్ళ పాస్టర్ గారు జ్యోతి పోతే నేను ఈ సేవ ఎలాగ ముందు కొనసాగించాలని బాధపడుతున్నాడు. సో ఆయనకి ఇబ్బంది ఏమో కానీ మనకి చాలా సంతోషం. అలాంటి సోదరి మన సంఘానికి రావటం, మనతో కలిసి సహవాసంలో పాల్గొనటం అనేది దేవుడు మనకి ఇచ్చిన భాగ్యం. కనుక జ్యోతి నిమిత్తం ప్రార్థన చేయండి. ఇంకా జ్యోతిని బట్టి ఆ యొక్క గ్రామంలో అనేక మంది ఆ సహవాసంలోకి చేర్చుకోలాగిన మన సంఘంలో కూడా చక్కగా సండే స్కూల్ నడుపుతుంది. తమ్ముడు మనకి ఇచ్చినటువంటి, నాకు చెప్పినటువంటి ఆనా ఏంటంటే, తప్పకుండా మేము ప్రతి ఉదయాన్నే వచ్చి మేము ఇద్దరం కలిసి సండే స్కూల్ జరుపుతామన్నాడు. సో అది నెరవేరుస్తారో లేదో. సో తప్పకుండా మనందరికి చక్కగా మంచి సహోదరి చిక్కింది. సహోదరి నిమిత్తం ప్రార్థన చేయాలని ప్రేమతో మనం చేస్తున్నా. వారి అమ్మా నాన్న కూడా 3 చెల్లెళ్ళు, 2 చెల్లెళ్ళు, తను సోదరి పెద్ద అమ్మాయి 2 ఉన్నారు. వారు ఇంటర్మీడియట్ 10th క్లాస్ చదువుతున్నారు. వారి నిమిత్తం కూడా ప్రార్థన చేయండి. అంత మాత్రమే కాదు, వారు సింగరాయకొండ మూలగాండపాడులో వాళ్ళు ఉంటారు. యాక్చువల్గా వాళ్ళది కరేడు, వాళ్ళు సింగరాయకొండలో ఉంటారు. వాళ్ళ అమ్మా నాన్న కూడా ఎంత విధేయతగా ఉంటారంటే, ఆయన చూస్తుంటే ఏది చెప్పినా సరేనయ్యా సరేనయ్యా, ఎంత విధేయతగా మాట్లాడుతున్నాడంటే అంత విధేయతగా మాట్లాడుతున్నాడు. సో నేను అనుకున్నాను, దేవుడు ఏర్పాటు చేసిన కుటుంబాలు అలాగే ఉంటాయి అనిపించింది. లాజరన్న అలాగే ప్రభాక్క మాట అంటే రెండో మాట మాట్లాడరు. సో అంతకంటే ఇంకా విధేయతగా ఉన్నారు వాళ్ళు. సో దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఈ గొప్ప సహవాసాన్ని బట్టి దేవుడిని మనం మేంపరుద్దాం. అంత మాత్రమే కాదు, ఈ దినము వారు కుటుంబ ప్రార్థన ఏర్పాటు చేశారు. కుటుంబ ప్రార్థన ఏర్పాటు చేశాడు. సో తప్పకుండా ఆ యొక్క కుటుంబ ప్రార్థనలో పాల్గొనగలిగిన వాళ్ళందరూ ఖచ్చితంగా పాల్గొనండి. సో మేము వస్తాము అని చెప్పి మీరంటే తప్పకుండా ఆటో పెడతాం. కనుక తప్పకుండా మీరు ఆ యొక్క కూడికలో పాల్గొనాలని ప్రేమతో మనం చేస్తున్నాం. ఇందాక తమ్ముడితోటి నవీన్ తోటి, తమ్ముడు ఈరోజు ప్రార్థన ఉందంటే, నిన్న పోయి హ్యాపీగా ఉన్నాం కదన్నా, మళ్ళీ 2 సార్లు వెళ్తే బోరు కొడతామేమన్నాడు. సో వాళ్ళకి 2 సార్లు కాదు 100 సార్లు వెళ్ళినా వాళ్ళు బోరు కొట్టరు. ఇబ్బందికరంగా ఎందుకులే, వాళ్ళకి కొంచెం అంటే నిన్నే కదా వాళ్ళు హడావిడిగా ఉంటారు అని చెప్పేసి తమ్ముడు అన్నాడు. తమ్ముడు అన్నట్టు కాదు, ఎన్నిసార్లు వెళ్ళినా కూడా వాళ్ళ ప్రేమ తగ్గదు, వాళ్ళ ఆప్యాయత తగ్గదు. సో కనుక వీలైన వారు తప్పకుండా సహోదరులు వెళ్తాం, అందరం వెళ్తాం, బండ్ల మీద వెళ్తాం. అంత మాత్రమే నిన్న మరి ప్రత్యేకంగా నిన్న కుటుంబాలుగా వచ్చాడు. కుటుంబాలుగా వచ్చారు. సో నా కుటుంబంతో బ్లెస్ అంటుంది. అందరూ వాళ్ళ భార్యలు పిల్లల్ని తీసుకెళ్తే నువ్వు మాత్రం ముందుగానే వెళ్ళే ఉన్నాడు. తమ్ముడు చాలా వందనాలు. తమ్ముడు నవీన్ కారులో తీసుకొచ్చాడు. నేను అదే చెప్పాను, నేను తీసుకెళ్తే బండి మీద తీసుకెళ్తాను, దేవుడు నీకు మంచి కారు ఏర్పాటు చేశారని చెప్పారు బ్లెస్సీకి. సో కుటుంబాలుగా వచ్చి ఆ వివాహంలో పాల్గొన్నారు. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. 26వ తారీఖు వచ్చే ఆదివారం రోజు రాగి పెద్దమ్మ గారికి జ్ఞాపకార్థ కూడుకుంటుంది. అంజీ అనే ఫ్యామిలీ నిమిత్తం. అంజీ అన్న రాత్రి ఒక మాట చెప్పాడు, అంతకుముందు ఎక్కడో దూరాన ప్రయాసపడి భారం మోస్తున్న సమస్తమైన వారులారా అని అనుకున్నాడు, ఎక్కడో ఉందని అనుకునేది, కానీ ఈరోజు నా ఇంటికి వచ్చింది నాకు సంతోషం అన్నాడు.
సో ఆ కుటుంబం కూడా దేవుడు రక్షించబడేటట్లుగా ఆ కుటుంబం కోసం ప్రార్థన చేయాలని ప్రేమతో మనం చేస్తున్నాం. ఈ ప్రకటనలో అందరు తల వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుని వెళదాం. నాన్న అది ఎవరిది 23 అంటే ఏ వారం వచ్చింది అమ్ములు? గురువారం. మన ప్రియ సహోదరి మెరసల ప్రసన్నక్క గారు ప్రభుని అందిరించి 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయ్యింది. ఆ సోదరిని ఇప్పటికి నేను మర్చిపోలేకపోతున్నాను. ఎందుకు బట్టంటే అసలు అటు వెళ్తే చాలు ఎంత ప్రేమగా పలకరిస్తుంది, అంత ప్రేమగా పలకరిస్తుంది. అయితే దేవుడు మహాపురం బట్టి అంత ప్రేమ కలిగినటువంటి అంజలకు నా కుటుంబంలో పెట్టాడు. దేవుని మహిమ కలుగును గాక. సో అంజలక్క కూడా కుటుంబాన్ని చక్కగా నడుపుతుంది. ప్రసన్నక్క యొక్క జ్ఞాపకార్థ కూడిక 23వ తారీఖు గురువారం రోజు ఆ గృహం యొద్ద జరుగుతుంది. తప్పకుండా మీరు చేరి రావాలని ప్రేమతో మనం చేస్తుంది. గురువారం రోజు సాయంకాలం 7 గంటలకు పెందలకడగా జరుగుతుంది. పెందలగా చీకటి పడుతుంది కనుక 7 గంటలకల్లా ఆరంభించబడుతుంది కనుక ఆ యొక్క కూడికి చేరి రావాలని అంజలకు ఆహ్వానించినట్లుగా ఆ కుటుంబాలకు మనం చేరవద్దాం. అందరు తల వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రాలు వేలాదిగా చెల్లిస్తున్నాం ప్రభా. ఈ యొక్క ఆరాధన కూడికలో మీ సహాయాన్ని దయచేశారు. చక్కని అద్భుతమైనటువంటి నాకు అవసరమైనటువంటి మాటలు వినిపించారు అయ్యా. నిన్ను తాకినటువంటి అనుభవాలు మాకు కావాలయ్యా. నిన్ను తాకకపోతే మేము వ్యర్థులమే. ఎంతకాలం నిన్ను నమ్ముకున్నా, ఎంతకాలం నిన్ను స్తుతించినా, ఎంతకాలం ఎన్ని పాటలు ఎన్ని మాటలు ఎన్ని చెప్పినా కూడా నిన్ను తాకిన అనుభవాలు లేకపోతే మా భక్తి వ్యర్థమని మామయ్య ద్వారా చక్కగా మాట్లాడారు. మీరు మాట్లాడిన మాటలు బట్టి నీకే స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాం. అలాంటి అనుభవాలు, అలాంటి ఆత్మ సంబంధమైనటువంటి అనుభవాలు మాకు దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. మా గారిని ఇంకా బలపరచండి, కుటుంబాన్ని దీవించండి, బలపరచండి, ఉన్నతంగా హెచ్చించండి అయ్యా. ప్రత్యేకంగా చర్య నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. 10th క్లాస్ చదువుతున్నాడు ప్రభా అయ్యా. చక్కని మార్కులతోటి, చక్కని గ్రేడ్ తోటి ఆ బిడ్డ పాస్ అయ్యి ఉన్నతంగా నా దేవుడు నాకు మంచి మేలు చేశారని చెప్పి ఎలుగెత్తి సాక్ష్యం చెప్పే బిడ్డగా ఆ బిడ్డ ప్రత్యేకంగా దీవించమని మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగే తమను బట్టుకు నీకు వందనాలు, ప్రత్యేకంగా జాన్సక్కను బట్టుకుని నీకు వందనాలు ప్రభా అయ్యా. దూర ప్రాంతంలో ఉద్యోగం చేస్తుంది, ఇంకా ఉన్నతంగా హెచ్చించమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఇలాగ చెరవచ్చిన ప్రతి ఒక్కరిని పేరు వరుసను దీవించండి. వారి ఆశలు, వారి కొదువులు, వారి యొక్క హృదయవాంఛలు ఏమున్నాయో నీకు తెలుసుకున్నది ప్రభు. ప్రతి ఒక్క హృదయవాంఛను యేసయ్య నామములో తీర్చమని మేము ప్రార్థన చేస్తుండగా మీరే కృప చూపండి, దయ చూపండి, కనికరించి కాపాడండి ప్రభా. ప్రత్యేకంగా జాన్ జ్యోతి దంపతులతో ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఆ దంపతులను ప్రత్యేకంగా ఈ దినము మాతో కలిసి సహవాసం కలిగి ఉండడానికి మీరు కృప చూపారు. నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు వేలాదిగా చెల్లిస్తున్నాం ప్రభా అయ్యా. ఆ దంపతులను నీకు ఇష్టలుగా అంత మాత్రమే కాకుండా అనేక మందిని నీ వైపు నడిపేటువంటి ఒక చక్కని స్వార్థికులుగా వారిని నిలబెట్టి ముందు కొనసాగించమని, వారిని బట్టి ఆనందిస్తున్నామా ఆనందం పరిపూర్ణము చేయమని ప్రార్థన చేస్తుండగా మీరు కృప చూపమని, మరొక మార్నిక పాసనలు చేరేంత వరకు నీ కృపా సమృద్ధి మాకు అందరికీ నిండారుగా చూపమని చూపుతారని మా ప్రాణ ప్రేరణేసే నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. అంత మాత్రమే కాదు, మరి ప్రత్యేకంగా చాలా దినాల తర్వాత తమ్ముడు నవీన్ అలాగే సోదరి అమూల్య కూడా వచ్చారు. వారు కూడా ప్రత్యేకమైన వందనాలు. అంత మాత్రమే కాదు, మనకు దగ్గరే ఉంటారు కానీ చాలా దూరం ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఎవరు? దిలీప్ నిరీష ఎప్పుడో కనిపిస్తున్నారు. వారు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మావి కూడా చాలా దినాల తర్వాత వచ్చారు. వారు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మరి ప్రత్యేకంగా శ్రీనిమావ్య ఫ్యామిలీ గురించి ప్రార్థన చేస్తున్నాం. వారి కుమారులు ఈరోజు మనతో కలిసి ఆరాధనలో పాల్గొన్నారు. అలాగే చిరంజీవి అన్న వల్ల కుమారుడు కుమార్తె వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. అది మాత్రమే కాదు, ప్రతినిత్యం మన సంఘం యొక్క పిన్ టు పిన్ అవగాహన కలిగి ఏం జరుగుతుందని తెలుసుకునేటువంటి కన్నా ఫ్యామిలీ కూడా మన మధ్యలో ఉండటం ఎంతో ఆనందం. వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే అమ్ములు కూడా చాలా దినాల తర్వాత కూడా దేవుని పాస్తానికి వచ్చారు. వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. అందరు తల వంచండి, కళ్ళు మూసుకుని దీవెని తీసుకుని మనము వెళదాం. మన పరమతైన దేవుని ప్రేమయు కుమారుని క్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం సమాధానం ఇచ్చి మన తోడు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము సకల పరిశుద్ధులకును చేరువచ్చిన మనందరికని మన కుటుంబాలకును ఈ వారమంతా తోడండి కృపాక్షేమాలతో నింపునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికి ప్రత్యేక వందనాలు. ప్రకారం వందనాలు చెప్పుకొని సమాధానం తెల్లాలని ప్రేమతో మనం చేస్తున్నాం. ఈరోజు ప్రత్యేకమైన వాక్య సందేశాన్ని అందించినటువంటి మావయ్య గారికి మరొక మారు వందనాలు తెలియజేస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యు.